ఫస్ట్ మార్నింగ్ క్లాస్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫటాఫట్ మనం ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేద్దాం. మార్నింగ్ అంటే మీకు అసలు ఏం అర్థం కాకపోయినా పర్లేదు, డోంట్ వరీ. ఎందుకంటే బేసిక్ వాట్ ఈజ్ వాట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెజారిటీ మెంబర్స్ బేసిక్ వాట్ ఈజ్ వాట్ తెలియని వాళ్ళు. ఇప్పుడు నేను చేసింది అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ కాబట్టి అది వెంటనే మీకు అర్థం కావడం కూడా కష్టం. దాన్ని మోస్ట్లీ నేను సింప్లిఫై చేసి టెక్నికల్ టూల్స్లలో చెప్పాను. అంటే నేను ఎక్కడ కూడా మీకు ఆస్ట్రలాజికల్ థింగ్స్ నేను ఎక్కడ వర్డ్స్ టర్మ్స్ వాడలేదు అసలు. ఎందుకంటే అది మీకు 1% కూడా అర్థం కాదు. సో మోస్ట్లీ దాన్ని సింప్లిఫై చేసి నార్మల్గా మీకు ఎట్లయితే అర్థమవుతుందో, అంటే విజువల్గా చూసి లాజికల్గా మీరు అనలైజ్ చేసుకొని మీరు స్టెప్ తీసుకోవడానికి కావాల్సిన విధంగానే నేను సిస్టమ్ మ్యాక్సిమం డెవలప్ చేసిన నేను. బట్ దాంట్లో కూడా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే వెరీ ఫస్ట్ టైం కాబట్టి మీరు ఇట్లాంటిది ఒకటి చూడడము మీకు డౌట్స్ ఉంటాయి. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా నేనేమనుకోను, పర్లేదు అసలు. అంటే చెప్పండి. మార్నింగ్ అసలు ఫస్ట్ వెబినార్ కావచ్చు, లేదంటే సుబ్బారెడ్డి గారికి నేను క్లాస్ తీసుకున్నప్పుడు అది వీడియో కూడా ఆన్లైన్లో పెట్టాను. సో అది ఎవరైనా చూసుంటే అది కావచ్చు. ఇంకా ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు మార్నింగ్ది కావచ్చు. డౌట్స్ ఏం లేవు అంటే మనం కంటిన్యూ అవుదాం. ఎస్ నో అన్న చెప్పండి. సార్ చెప్పండి. సార్ మార్నింగ్ ఒకటి ఎంట్రీ పర్పుల్ కలర్ అని చెప్పారు కదా, అవును. కానీ దాని అబో క్యాండిల్ క్లోజ్ అయినాక ఆ క్యాండిల్ హై తీసుకోవాలా, లేకపోతే అదే కలర్ క్యాండిల్ బ్రేక్ అయితే తీసుకోవాలా సార్ ఎంట్రీ? అది మార్నింగ్ ఈరోజు తీసుకున్న సెషన్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఒకసారి ఆ వీడియో చూడండి. బట్ స్టిల్ మీకు గ్లాన్స్ లో ఒకసారి నేను అది చెప్తాను. అది వాల్యూ పర్ పైవోట్ ఇండికేటర్ నేము. ఆ ఇండికేటర్ లో మీకు మార్నింగ్ లో నేను చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేసిన. అది మీకు అర్థమై ఓకే 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 సరే మనం ఇప్పుడు చెప్పుకుందాం. లాంగ్వేజ్ కూడా ఒకటి కన్ఫ్యూజ్ అయింది కదా, సరే నేను చెప్తాను ఇప్పుడు. ఇంకా మీకు ఒక క్లారిటీ నా వైపు నుంచి ఇవ్వాల్సింది ఏంటి అనేసి అంటే, ఆప్షన్స్ నేను పెయిడ్ వెబినార్ ఫస్ట్ రోజే నేను చెప్పాను, ఆప్షన్స్ అసలు ఎవరు ట్రై చేయొద్దు, టచ్ చేయొద్దు అనేసి. బట్ స్టిల్ నేను ఎందుకు ఆప్షన్ పోస్ట్ చేశాను అనేసి అంటే, గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అనేసి అంటే, మీకు ఆల్రెడీ నేను మీకు బాటమ్ ఫిషర్ కావచ్చు, 7 days మల్టీ బ్యాగర్ కావచ్చు, లేదంటే 1 year ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇవి టూల్స్ మీకు ఇచ్చేసిన. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనము ఎప్పటి నుంచి 2023 జూన్ 2 తర్వాత నుంచి అనుకుంటా మనం ఇది సర్వీస్ స్టార్ట్ చేసింది. మనం ఈ లక్కీ ట్రేడర్స్ గ్రూప్ మనం స్టార్ట్ చేసింది. సో అప్పటి నుంచి నేను చాలా అకేషనల్గా, అంటే ఓన్లీ ఒక 4-5 స్టాక్స్ మాత్రమే నేను తీసుకొని నేను గ్రూప్లో పోస్ట్ చేసేవాడిని. దానికి ఎంట్రీ టార్గెట్ అవన్నీ నేను చెప్పేవాడిని. అవన్నీ 1 yearలో ఎగ్జాక్ట్లీ జరిగినాయి. దాని నుంచి ఇంకా పైకి కూడా వెళ్ళినాయి. మనం ఓన్లీ ఒక 5 to 6 స్టాక్స్ తప్ప అసలు వేరే ఏవి ముట్టుకోలేదు. ఈవెన్ నేను కూడా ఆప్షన్స్ మొన్న నేను గ్రూప్లో పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఆప్షన్స్ నేను చేస్తా ఉన్నా. జూన్ 14th తర్వాత నుంచి నేను ఆప్షన్స్ చేస్తా ఉన్నా. ఆప్షన్స్ ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు చేయలేదు. 1 year బిఫోర్ ఆ 2 years బిఫోర్ ఎప్పుడో నేను ట్రై చేసిన దాంట్లో నాకు 1 lakh పోయినాయి. ఆప్షన్స్లో నాకు జస్ట్ 1 month లోపల, 1 month కూడా కాదు, 10 to 15 daysలో నాకు 1 lakh పోయినాయి. నాకు పోయిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది. ఆ ఫస్ట్ ఏంటంటే అన్ని కొంచెం గ్రీన్ వస్తుంటే, అరే ఇంకేముంది చాలా సింపుల్ ఇది, మనకు అంతా అర్థమైపోయింది అనేసి చాలా అగ్రెసివ్ ట్రేడ్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అది తర్వాత తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ పోతా ఉంటే ఈగోకి వెళ్ళిపోయి పోతేనేమో మొత్తం పోని, లేకుంటే నేను అనుకున్న టార్గెట్లోనే ఎగ్జిట్ అవుతా అనేసి దాన్ని అట్లనే వదిలేసిన. నేను వదిలేసిన తర్వాత ఫైనల్గా జీరో అయింది. జీరో అయిన తర్వాత నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, అప్పుడు వెళ్ళి దాన్ని ఆన్లైన్లో ఎందుకు ఇవి జీరో అయినాయి చూస్తే టైం డికే అనేది ఉంటుంది అనేసి. ఆ టైం డికే అనేది ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేసి అంటే, ఈవెన్ పలానా స్టాక్ పలానా టైంలో పలానా ప్రైస్కి వెళ్తుంది అనేసి మనము గెస్ చేసినా కానీ
అది విత్ ఇన్ ద టైం రీచ్ అయినా సరే అది సైడ్ వే అంటే ఒకసారి పైకి కానీ ఒకసారి కిందికి కానీ ఒక ట్రెండ్ అంటూ లేకుండా అక్కడక్కడే కొట్టుకుంటూ అది లాస్ట్ డే పైకి వెళ్ళినా సరే మనం అనుకున్న టార్గెట్ అది రీచ్ అయినా సరే మన ప్రీమియం వాల్యూ 0 అయిపోతుంది. సో ఆప్షన్స్ లో ఉండే బిగ్గెస్ట్ రిస్క్ ఇది టైం డికే. ఆప్షన్స్ లో మీకు మనీ ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా కూడా రెడ్ కలర్ లోకి మారిపోవడం జస్ట్ నిమిషం పని అది. అంటే ఒక 10,000 పెడితే 10,000 కెన్ బికమ్ 1,000. మనకు ఫార్చునేట్లీ మనం తీసుకున్నవి పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ ప్రైస్ లో ఫార్చునేట్లీ నా ఎనాలిసిస్ అంతా కూడా కరెక్ట్ అయ్యి అవి రీచ్ అయినాం కాబట్టి వీఆర్ ఆల్ హ్యాపీ. నేను ఇప్పటికి కూడా నేను మళ్ళీ చెప్తా, మీరు ఆప్షన్స్ అనేది సెకండరీ ప్రియారిటీ. ఆప్షన్స్ నేను ట్రేడ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు నేను బిల్డ్ చేసుకునే స్ట్రాటజీ ఎట్లా అనేసి అంటే నాకు స్టాక్స్ లో ఎంత అమౌంట్ వస్తుంది, స్టాక్స్ లో నేను ఏ ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేసినా ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ అంటే ఆ ప్రాఫిట్ కి ఈక్వల్ గా మాత్రమే నేను ఆప్షన్స్ ట్రై చేస్తా ఉన్నా. దానికి మించి నేను అగ్రెసివ్ గా స్టెప్ తీసుకోదలుచుకోవట్లేదు. నాకు ఇంత వస్తున్నాయి, ఓకే స్టాక్స్ లో ఇంత అమౌంట్ ప్రాఫిట్ నాకు వస్తుంది, ఈ టైంలోపు వస్తుంది, ఆల్రెడీ ఇప్పుడు ఇంత ప్రాఫిట్ నాకు ఇంత అమౌంట్ నాకు ప్రాఫిట్ లో ఉంది అన్నప్పుడు ఆ అమౌంట్ మాత్రం అంటే పర్సే ఈ ఒక 30,000 నాకు ప్రాఫిట్ లో ఉంది అనేసి అంటే ఈ 30,000 మాత్రమే, అంటే ఏదో ఒక స్టాక్ లో నేను ఇన్వెస్ట్ చేసింది 30,000 ప్రాఫిట్ లో ఉంది అంటే ఆ 30,000 మాత్రమే నేను ఆప్షన్స్ లో రిస్క్ చేస్తాను. నా దగ్గర ఉన్న అమౌంటే 1 lakh అయి ఉంటే ఆ 1 lakh లా నేను ఎంత సమ్ 80,000 లేకపోతే 60,000 నేను తీసుకెళ్ళి నేను ఆప్షన్స్ లో ట్రై చేయాలని అనుకోను. ఎందుకంటే స్టాక్స్ లో ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి. స్టాక్స్ లో మనం 100% సక్సెస్, అందులో డౌటే లేదు. స్టాక్స్ లో మనం ఏ ఎంట్రీ అయితే చెప్తున్నామో ఏ ఎగ్జిట్ అయితే చెప్తున్నామో 100% అవి రీచ్ అవుతాయి. విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ 100% అవి రీచ్ అవుతాయి, అందులో డౌట్ లేదు. సో అందులో మనకు టెన్షన్ లేదు, ఆరామ్సే మనం చేసుకోగలుగుతాం. ఆప్షన్స్ లో ఏంటంటే మనకు టైం 30 డేసే, అంటే ఆ 30 డేస్ లో 4 డేస్ 4 కాదు 8 డేస్ సాటర్డే సండే వెళ్ళిపోతాయి. 30 డేస్ లో సాటర్డే సండే 8 డేస్ వెళ్ళిపోయినాయి. ఎన్ని ఉన్నాయి? 21 డేస్ అప్రాక్సిమేట్లీ. ఆ 21 డేస్ లో ఒక 2-3 డేస్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, అప్రాక్సిమేట్లీ హార్డ్లీ మీకు 16 డేస్ కన్నా ఎక్కువ ఉండవు. అంటే ఈ 16 డేస్ లో మనం కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయగలిగితేనే, ఆ 16 డేస్ లో కూడా ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది అనేసి అంటే ఆ 16 డేస్ లోపు మనం అనుకున్న టార్గెట్ అది రీచ్ అవ్వచ్చు కాక, కానీ ఈ రోజు అది బాగా పైకి వెళ్ళి అదేది మన గ్రాన్యూల్స్ లోనే అనుకుంటా 1 డే బిఫోర్ చూస్తే అది విపరీతంగా బై అయింది, సెకండ్ డే విపరీతంగా సెల్ అయింది. అంటే అంతకు ముందు రోజు గనక వాడు కొన్ని ఉండి ఉంటే ఈ రోజు వాడు ఖచ్చితంగా లాస్ అయ్యేవాడు. వాడు 80% లాస్ లో ఉంటాడు. మళ్ళీ వాడు ఒకవేళ 80% అంటే నెక్స్ట్ డే విపరీతంగా మూవ్ అయినా కానీ వాడికి వచ్చేది 20% ప్రాఫిట్ మాత్రమే. అంత రిస్క్ ఉంటుంది ఆప్షన్స్ లో. సో ఆప్షన్స్ లో మనం తీసుకుంటే ఇంట్రాడే ఈ రోజు తీసుకున్నామంటే ఈ రోజు అయిపోవాలి కథం. అది స్టాప్ లాస్ కానీ ప్రాఫిట్ కానీ. పొజిషనల్ కి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. పొజిషనల్ కి క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడు మనం చేస్తాము అనేసి అంటే మనం సపోజ్ విత్ 100% కన్విక్షన్ తోని ఒక 2 లాట్స్ తీసుకున్నాం. ఆ 2 లాట్స్ కూడా విత్ ఇన్ ద 10,000 లోపు ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రమే 2 లాట్స్ తీసుకొని ఆ 2 లాట్స్ లో ఒక్క లాట్ మీదనే మనకు మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసినాక అది ఎప్పుడైతే రీచ్ అవుతుందో అది విత్ ఇన్ ద టార్గెట్ మనం మెన్షన్ చేసిన దాంట్లో ఉంటే అది అక్కడ సేల్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న లాట్ మాత్రం మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఏదైతే నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ ఇస్తాను అంటే లైక్ ఈరోజు పోస్ట్ చేసిన దాంట్లో రిటర్న్ అయ్యానా భారతీయ ఎయిర్టెల్ 44 రూపీస్ ఫైనల్ టార్గెట్ అని ఇచ్చిన. 44 రూపీస్ వరకు ఎప్పుడు ఆగాలి? మన ఇన్వెస్ట్మెంట్ దాటిన తర్వాత మనకు ఓకే ఇంకా పర్లేదు తర్వాత ఏమొచ్చినా కానీ ఓకే దేవుని దయ అనేసి అనుకుంటే అట్లా మనం క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అదర్వైజ్ ఎట్టి పరిస్థితుల్లో క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. మీరు ఆలోచించుకుంటే మనం చాలా స్లోగా మూవ్ ఆన్ అయినాం. మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగేసుకుంటూ మనం మూవ్ ఆన్ అయినాం. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో, ఎప్పుడైతే ఓకే 100% ఈ సిస్టమ్ నేను ఏమైతే వర్కౌట్ చేసినో అది వర్కౌట్ అవుతుంది అనేసి నాకు అనిపించిందో అప్పటి నుంచి నేను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవడం అనేది మొదలుపెట్టినా. అంటే నేను మీకు చెప్పే ఎంట్రీస్ ఎగ్జిట్స్ వెనక కనీసం ఒక 4 నుంచి 5 సంవత్సరాల రీసెర్చ్ ఉంది.
డే అండ్ నైట్ నేను ఒక కమిట్మెంట్ తోని దాన్ని స్టడీ చేయడం ఉంది. 24 గంటలు నా మైండ్లో ఎప్పుడైనా కానీ దాని గురించి ఆలోచించడం. అంటే అంత టైం నేను పెట్టినా కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నా. అది స్టాక్స్ వరకు ఓకే. ఆప్షన్స్ అనేది పూర్తిగా ఎక్స్పెరిమెంట్. ఆప్షన్స్‌లో ఎందుకు స్టాక్స్ వర్క్ అవుతాయి? ఆప్షన్స్ రిస్క్ ఎందుకు అనేసి అంటున్నా అంటే, ఆప్షన్స్‌కి మనకు ఓన్లీ 15 డేసే టైమ్ ఉన్నది. ఆ 15 డేస్‌లో గూడా మనకు వితిన్ ద మార్కెట్ అవర్స్ 1 డే మాత్రమే మనకుండేది. కరెక్ట్‌గా చెప్పాలంటే. ఆ 1 డే‌ల మనకు 5 మినిట్సే అని గూడా అంటా నేను. 5 మినిట్స్‌లో మన ఎంట్రీ గనక కరెక్ట్ అయింది అనేసంటే మనం ఓకే. రైట్ ఎంట్రీ. 5 మినిట్స్‌లో మన ఎంట్రీ గనక రాంగ్ అయింది అనేసంటే ఇమ్మీడియేట్‌గా దాన్ని క్లోజ్ చేసుకొని బయటికెళ్ళిపోవడం, ఆ రోజు ట్రేడ్ చేయకపోవడం బెటర్. మీరు ఆప్షన్స్‌లో ఎక్స్‌ట్రా అమౌంట్ ఉంటే మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి. ఓకే. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు సార్ మీ ఆప్షన్స్‌లో అంటే స్టాక్స్‌కి, సార్ ఆప్షన్స్‌కి చెప్పండి సార్. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి సార్. స్టాక్స్‌లో మీకు సార్ ఎన్ని డబ్బులొచ్చినాయి? స్టాక్స్ లేకపోతే చెప్పండి. సార్ చెప్పండి. స్టాక్స్ లో నేను 1 మంత్ బ్యాక్ మేలో ఇన్వెస్ట్ చేశాను సార్. 1,85,000 ఇన్వెస్ట్ చేశాను సార్. హ్మ్. అది ఇప్పుడు 1,05,000 ఉంది సార్. గుడ్. ఆప్షన్ అంటే ఆప్షన్లో ఏం ఇప్పుడు మీరు చెప్పినా కొంచెం ప్రాఫిట్లో ఉన్నా సార్. అంతకుముందు అప్ అండ్ డౌన్ సార్, రావడం పోవడం అంతే. ఇంకా అది ప్రాఫిట్ అనేది లేదు సార్. మీరు రిస్క్ ఆప్షన్స్ ఎప్పటినుంచి చేస్తున్నారు? ఆప్షన్స్ నేను చెప్పడం గాకుండా మీరు ఇంతకుముందు ఎప్పటినుంచి చేసిండ్రు? నేను దాదాపు 1 ఇయర్ నుంచి చేస్తున్నాను సార్. ఎప్పుడు కూడా 1 మంత్ కూడా ప్రాఫిట్‌లో ఉండేవాడిని కాదు సార్. ఎప్పుడు లాసే సార్. ఓకే. సో విన్నర్ గదా అందరూ. సో ఇది ఆప్షన్స్‌లో ఉండే రిస్క్. ఇది ఆప్షన్స్‌లో ఉండే రిస్క్. సో అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఆప్షన్స్ మీరు గ్రూప్‌లో నేను ఎందుకు పోస్ట్ చేయమంటున్నా అంటే, అది ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయితది మనకి. పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయితది. సో మనం మన అటెన్షన్, మన ఫోకస్, మన మైండ్ దానికి ట్యూన్ అయితది. సో అట్లాంటి ప్రాఫిట్స్ మనం గూడా అట్రాక్ట్ చేయగలుగుతాం. ఓకే. సో అందుకని నేను పోస్ట్ చేయమంటున్నా. సో దాన్ని చూసి మీరు అరే! ఇది కంటే ఇది బావుంది గదా! అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని అందరిని కూడా 100% రికమెండ్ చేస్తా అనేసంటే, మీకు మినిమమ్ వాటి మీద నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు క్యాండిల్స్ ప్యాటర్న్ అంటే ఏంటి? టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇండికేటర్స్ ఏంటి? ఇవన్నీ మీకు ఐడియా ఉండి ఉంటే దట్ ఈస్ గుడ్. ఓకే. సో అది ఏం లేకుండా మనం డైరెక్ట్ మనము దిగడం అనేసంటే ఏమంటారు? ఈత రాకుండా మనం నదిలోకి దూకడం లాంటిది. ఈరోజు సరే నేను చెప్పినవన్నీ బావున్నాయి. మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నాయి. ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ. బావుంది. రేపొద్దున ఒకవేళ నా అనాలిసిస్ రాంగ్ అయిందనుకోండి. ఇప్పుడు మింటునాథ్ ఆయన ఎందుకు నెక్స్ట్ ఈ ఆపర్చునిటీ తీసుకోలేకపోయిన్రు? ఎందుకంటే నేను ఫస్ట్ డే పోస్ట్ చేసినప్పుడు హిందుస్థాన్ లివర్ ఆయన నేను ఇద్దరం తీసుకున్నాం. ఈ ఇద్దరివి కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి. నాకు 3000 పోయినాయి నాకు. సో నాకు ఓకే. ఎందుకంటే నేను ప్రిపేర్డ్ 10% ఆఫ్ ది అమౌంట్ పోతే నేను ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకు తెలుసు. నాకు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డే నేను మళ్ళీ ట్రై చేస్తా. ఒకవేళ ఒక 4, 5 టైమ్స్ నేను కంటిన్యూయస్‌గా ఫెయిల్ అయిపోతే నేనసలు ఇది మనకు సెట్ కాదనేసి వదిలేస్తాను. నాకు అంటే నేను తీసుకునే రిస్క్, నాకు వచ్చే రివార్డ్, నా వే ఆఫ్ వర్క్, ఎగ్జిక్యూషన్ నాకు పూర్తిగా క్లారిటీ ఉన్నాయి. సో అందుకని నాకు ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా నేను పెద్ద ఇంపాక్ట్ అవ్వను నేను. నేను చేయాల్సినవి 100% చేస్తా. అట్లాంటి క్లారిటీ ఉంటే మాత్రమే మీరు చేయండి. ఓకే. మీకు ఆప్షన్స్ అనేది మీకు పక్కన పెడితే, నేను మీకిచ్చిన టూల్స్ మామూలు టూల్స్ కావు. మీరు ఇప్పుడు సంవత్సరంలో 4, 5 స్టాక్స్ రిపీటెడ్‌గా అవే మళ్ళీ ఎంట్రీ జోన్‌కొచ్చినప్పుడు పోస్ట్ చేయడం కన్నా, మీకు హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ మీకు అవైలబుల్‌గా ఉన్నాయి ఇప్పుడు. స్క్రీనర్స్‌లలో మీకు 7 డేస్ మల్టీ బ్యాగర్ గావచ్చు, బాటమ్ ఫిషర్ గావచ్చు, లేదంటే 1 ఇయర్ ఇన్వెస్ట్‌మెంట్ గావచ్చు. సో, ఇవన్నీ గూడా మీకు వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇది. సో, నాకు ఇవి ఇచ్చిన తర్వాత గూడా నాకు ఫైనల్‌గా అర్థమైందేంటంటే,
ఇవి ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా ఐ థింక్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను ఒక రెండింటిని నేను కట్ చేయబోతున్నా. స్క్రీనర్స్ ఓన్లీ 7 days మల్టీ బ్యాగర్ అండ్ 1 year ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు మాత్రమే యాక్సెస్ ఇస్తాం మీకు. మిగతా ఎందుకు నేను కట్ చేస్తున్నా అనేసి అంటే, ఎక్కువ మీకు ఇవ్వడం వల్ల ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతుంది. మీరు సక్సెస్ఫుల్ గా ట్రేడ్ ఇంతకుముందు ఎందుకు చేయగలిగినారు అంటే, నేను ఆ 5 మాత్రమే పోస్ట్ చేసేటోంది, మీరు ఇంకా వేరే ఏవి చూసేవాళ్ళు కాదు. సో 100% మీరందరూ కూడా ప్రాఫిటబుల్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఎక్సెస్ టూల్స్, ఎక్సెస్ స్క్రీనర్స్ మీకు అవైలబుల్ ఉండడం వల్ల మీకు కన్ఫ్యూజన్ పెరుగుతుంది. సో 7 days మల్టీ బ్యాగర్ అండ్ 1 year ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు 1 year ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కి, 7 days మల్టీ బ్యాగర్ ఆప్షన్స్ బదులు మీరు ఇది ట్రై చేయండి. మీకు 100% అంతే, అంటే ఒక 50,000 నుంచి ఒక 1 lakh అమౌంట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని 7 days మల్టీ బ్యాగర్ మీరు ట్రై చేయండి. మీకు 100% మీరు సేఫ్గా హ్యాపీగా మీరు ట్రేడ్ చేయగలరు. విత్ ఇన్ 7 days మీరు కనీసం ఒక 5,000 to 10,000 మినిమం ప్రాఫిట్ అమౌంట్ మీరు చూడగలుగుతారు. ఆప్షన్స్ లో కూడా వస్తాయి. అప్పుడు ఆ వచ్చిన అమౌంట్ ని మీరు ఒక 1 month మీరు ఇట్లా ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆ వచ్చిన అమౌంట్ ని మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇది అనేసి అనుకున్న అమౌంట్ ని ఆ అమౌంట్ తోనే ఎక్స్పెరిమెంట్ చేయండి ఆప్షన్స్ లో. మీరు 100% మీరు సేఫ్ ఉంటారు. అదర్వైజ్ ఏమవుతుంది అంటే, 2 రోజులు ఓకే అంతా బాగుంది, 3వ రోజు ఏమైనా తేడా కొట్టింది అనుకోండి, మీరు ఇమ్మీడియట్ గా నర్వస్ అయిపోతారు, డిసప్పాయింట్ అయిపోతారు, తర్వాత మార్కెట్ వైపే చూడలేరు. మీరు స్టెప్ బై స్టెప్ వెళ్దాం, విత్ కన్విక్షన్, విత్ కాన్ఫిడెన్స్ వెళ్దాం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. అప్పుడు మాత్రమే మనం సర్వైవ్ కాగలుగుతాం. అదర్వైజ్ ఒకరోజు సరే నేను చెప్తున్నా తీసుకుంటున్నారు, ఈ రోజు నేను రైట్ అయినా, రేపు నేను నాకైతే అట్లా కావద్దనే కోరుకుందాం. అట్లా జరగదు. నాకు అంటే నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, అయితేనేమో నామినల్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, బట్ ఫైనల్ గా ఒక 1 month మొత్తంలో 100% నేను సక్సెస్ఫుల్ గానే ఉంటాను, అందులో డౌట్ లేదు నాకు. కానీ ఏం తెలియకుండా దిగితే, ఈవెన్ మీకు ఇండికేటర్స్, స్క్రీనర్స్ ఇవన్నీ ఇచ్చినా కానీ వీటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం తెలియకపోతే కష్టం. మీరు బేసిక్స్ ఏమైతే ఉంటాయో, బేసిక్ టెక్నాలజీ ఏమైతే ఉంటుందో అది నేర్చుకోండి. ఒకసారి ఆన్లైన్లో వెతకండి స్టాక్ మార్కెట్ బేసిక్ టెక్నాలజీ అనేసి, అవి మీరు నేర్చుకోండి. నేర్చుకుంటూ గ్రూప్ లో మీరు ఒక వర్డ్, ఇప్పుడు సపోజ్ లెట్స్ ఏ పైవోట్ అనుకోండి. పైవోట్ అంటే చాలా మంది తెలియదు, ఇంతకుముందు నాకు తెలిసేది కాదు. పైవోట్ అంటే ఏంటి, ఏదైనా చిన్న డెఫినేషన్, ఒక చిన్న పేరా టైప్ లో ఏమన్నా ఉంటే దాన్ని గ్రూప్ లో పోస్ట్ చేయండి, మిగతా వాళ్ళకి తెలుస్తుంది. అట్లా నేను యూజ్ చేసే బేసిక్ టెక్నాలజీ ఏమైతే ఉంటుందో ఆ టెక్నాలజీ మీకు అలవాటు అయిపోతుంది. దెన్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. దెన్ ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది మహాసముద్రం, డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి. ఎంత ఎక్కువ వెళ్తా ఉంటే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాం. నేను ఎక్కువ స్టడీ చేయమని చెప్పాను, బేసిక్ టెక్నాలజీ ఒకటి ఉండాలి. 2, నేనైతే ఇప్పుడు మీకు ఇస్తున్నదైతే నా ఓన్ స్ట్రాటజీ, ఇది ఎక్కడా కూడా ఎవరు బిల్డ్ చేసింది కాదు. సో వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే, నాకైతే ఇది ఎట్లా నాకు మేనిఫెస్ట్ అయింది, ఎట్లా నాకు కలిసి వచ్చింది, నేను ఇంత గ్రేట్ థింగ్ ని నేను ఎట్లా దాన్ని నేను క్రాక్ చేయగలిగిన అంటే నేను చెప్తా మీకు. 1 minute. దాని మీద డేట్ చెప్పను. ఇది చూసిన ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పినా, నేను కనిపిస్తుందా? Yes, sir. ఎస్ సార్, అవతారం ఉంది. 27th April 2021 ఇది నేను డ్రా చేసింది. 27th April 2021. ఓకే, దిస్ ఇస్ ద డేట్. అంటే దాదాపు 3 years పట్టింది నాకు టైం. అది డ్రా చేయడానికి బిఫోర్ నేను స్టడీ చేస్తూనే ఉన్నా, అంటే దానికి బిఫోర్ ఇంకొక 2.5 years మీరు వేసుకోవచ్చు. నేను చాలా కాస్ట్లీ మెటీరియల్స్ కొన్నా. నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బుక్
ఒక 50,000 పెట్టి కొన్నా నేను. మినిమం నేను కొన్న ఈచ్ బుక్ మినిమం 4,000, ఆన్ అన్ యావరేజ్ మినిమం 4,000. కోర్సెస్ డిఫరెంట్ జాయిన్ అయినా నేను, పెయిడ్ సర్వీసెస్ తీసుకున్నా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే దెన్ నేను చేస్తున్న రీసెర్చ్లో భాగంగా నేను ఫైనల్గా ఇప్పుడు మీరు ఏమైతే సిస్టమ్ మీరు ఫాలో అవుతున్నారో ఈ సిస్టమ్ నేను ఐడెంటిఫై చేసినాను. అండ్ ఇది బ్యాక్ టెస్ట్ కూడా చేసిన, ఇది 100% వర్క్ అవుతుంది. ఇవన్నీ ఇది ఎట్లా నాకు మేనిఫెస్ట్ అయింది అనేసి అంటే నాకేమనిపిస్తుంది అనేసి అంటే నాకున్న బలమైన సంకల్పం, నేను ఎంత బలంగా నాకు ఇది కావాలి అనేసి నేను అనుకున్నాను. అండ్ ఎంత దానికోసం నేను ఇన్పుట్స్ ఎంత పెట్టినో దట్ కౌంట్స్. మీరు ఇన్పుట్స్ ఏం పెట్టకుండా మీకు ఏదైనా కావాలి అనేసి అంటే లైఫ్లో అది ఏదైనా సరే జరగదు. వీటన్నిటికన్నా నాకు స్ట్రాంగ్గా నాకేమనిపిస్తుంది తెలుసా అండి, నాకు ఇదంతా ఎట్లా మేనిఫెస్ట్ అయింది అనే దానికి నా క్యారెక్టర్, నా పర్సనాలిటీ. నేను అంటే ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే నా వ్యక్తిత్వం, నా యాటిట్యూడ్. నేను వీలైనంత వరకు నా లైఫ్లో నేను ఎవరికైనా అంటే వీళ్ళకు ఈ రకంగా నేను హెల్ప్ అవుతా అనేసి అనుకున్నప్పుడు ఈవెన్ చాలా మంది వాళ్ళు అడగడానికి బిఫోరే నేనే ఇనిషియేషన్ తీసుకొని నేను చాలా మంది నేను హెల్ప్ చేసిన నేను కనిపెట్టాం. సో అది నాకు ఇట్లా మేనిఫెస్ట్ అయిందేమో అనిపిస్తుంది. అంటే నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే నేను ఇంకా ఎక్కువ మందికి నేను హెల్ప్ చేస్తానేమో అనే దాంతో నేచర్ నాకు ఇట్లాంటి అంటే ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే పాసిబుల్ అయ్యే ఇట్లాంటి ఒక వరం నాకు ఇచ్చిందేమో అనిపిస్తుంది. దీనికి నేను ఇంకొక మెథడ్ నేను ఫాలో అయింది లా ఆఫ్ అట్రాక్షన్. స్టాక్ మార్కెట్లో మీకు ఇంతకుముందు కూడా నేను ఇది మీకు చెప్పిన నేను మీకు ఇది శ్రీలత మేడం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రవీణ మేడంకి శ్రీలత మేడంకి ఇది నేను ప్రజెంట్ చేసిన. సో ఇది మ్యాజిక్ ట్రెజర్ బాక్స్. ఈ కాన్సెప్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ అయినా నేను మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తా. దీంట్లో నాకు కావాల్సినవన్నీ కూడా మేనిఫెస్ట్ నేను చేసుకోవాలనుకున్నాయి కూడా నేను రాసి అందులో పెట్టేస్తాను. నేను దాన్ని చాలా పవిత్రంగా చూస్తాను. నేను దాన్ని డైలీ నీట్గా క్లీన్ చేయడము, దాన్ని ప్రెమిసెస్ అంటే నాకు పూజ గదిలో నేను దాన్ని ఎట్లయితే ఉంచుతానో నా వర్క్ ప్లేస్ అంత వండర్ఫుల్గా నేను ఉంచుకుంటాను. నేను దాంట్లో నాకు ఏమేమైతే నెక్స్ట్ నా టార్గెట్స్ ఉంటాయో అవి నేను రాసి అందులో పెట్టుకుంటాను. నేను అవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ ఒక్కొక్కటి మేనిఫెస్ట్ అవుతూ వస్తుంది. అవి ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతాయి అనేసి అంటే మీరు దానికి ఎలిజిబుల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతాయి. మీరు దానికి ఎలిజిబుల్ కావాలి. దానికి ఎలిజిబుల్ అయ్యే వన్ అండ్ ఓన్లీ రూట్ ఏంటి అనేసి అంటే మీ వ్యక్తిత్వం, మీ థాట్స్, మీ యాటిట్యూడ్. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు. నేను ఏమైతే మాట్లాడతానో నేను అదే చేస్తానండి. నేను ఏమైతే నేను మీకు కనిపిస్తానో మంచో చెడో సంథింగ్, నేను ఏమైతే కనిపిస్తానో నేను అదే విధంగా అంటే నన్ను ఇప్పుడు మంచిగా చూసే వాళ్ళకు మంచిగా నేను కనిపిస్తూ ఉంటా, అండ్ నెగిటివ్గా చూసే వాళ్ళకి నేను నెగిటివ్గా కనిపిస్తూ ఉంటా. సో అది ఏంటంటే వాళ్ళ చాయిసెస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నన్ను చూడడము. బట్ నేను అయితే మాత్రం నేను ఎట్లయితే ఉన్నానో అట్లనే ఉంటాను. నాకు ఒక ఫిల్టర్ అంటూ లేదు. లేదంటే నేను ముందు వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వెనకాల నేను ఇట్లా ఉంటా సంథింగ్ ఇట్లా, నేను ఏదైనా దాయాల్సిన అవసరం లేదు. నేను ఓపెన్గా ఉంటాను 99%. నేను దాయాల్సిన అవసరం లేదంటే పక్కన వాళ్ళ సీక్రెట్స్ తీసుకొచ్చి చెప్తాను కాదండి, నాకు సంబంధించిన మాట్లాడుతున్నా నేను. సో దానివల్ల నేను ఎప్పుడు కూడా నేను హెవీగా ఏదైనా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ నాకు రాలే. నేను టఫ్గా ఫీల్ అయ్యే ఒక సిచ్యువేషన్ నాకు ఏది రాలేదు. ఎవ్రీథింగ్ నాకు లైట్గా నేను నా లైఫ్లో అన్ని ఫేజెస్ కూడా చాలా సింపుల్గా జరిగిపోయింది. జరిగేవి కూడా చాలా సింపుల్గా జరుగుతూ ఉన్నాయి. అంటే నేను ఏదైనా అనుకున్నా అంటే 100% అది నాకు దక్కి తీరుతుందండి. స్టాక్ మార్కెట్లో కూడా నాకు అదే జరుగుతుంది. స్టాక్ మార్కెట్ నేను ఫస్ట్ నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు 80% నాది నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఉండే. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల. నేను చెప్పినా కదా రకరకాల పెయిడ్ సర్వీసెస్ అన్నీ తీసుకున్నాను. బట్ ఫైనల్గా ఇట్లా కాదు, ఇవేవి వర్కౌట్ కావు. సో మనం ఎంతో కొంత దీని మీద వర్కౌట్ చేయాలి. ఈరోజు నేను ఏమైతే వర్కౌట్ చేసినో అది మీ అందరికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా చాలా మందికి నేను చెప్తున్నా కదా,
ఇది కొన్ని వేల మందికి రీచ్ అవుతుంది. 100% కొన్ని వేలు, మేబీ మీరు లక్షలు కూడా కౌంట్ చేసుకోవచ్చు. నేనైతే ఆగను. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఆగను. నేను ఇది మాక్సిమం పీపుల్కి నేను తీసుకెళ్తాను. అది మామూలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూసిన, నేను పర్సనల్గా వాళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకున్నప్పుడు వాళ్ళ చేతిలోకి డబ్బులు రావడం వరకు వాళ్ళ అటెన్షన్ ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మనం ఏమైపోయినా కానీ వాళ్ళు పట్టించుకోరు. నేను అట్లా ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయలేదు. నా వే ఆఫ్ లైఫ్ కానీ, నా వే ఆఫ్ నా పర్సనాలిటీ అది కాదు. సో మాక్సిమం పీపుల్కి ఫైనాన్షియల్గా వాళ్ళు హెల్ప్ అవ్వడానికి నేను ఇది ముందుకు తీసుకెళ్లాలనేసి అనుకుంటున్నాను. అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ స్టాక్ మార్కెట్లోనే స్టిక్ ఆన్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక పర్సన్కి ఒక డ్రీమ్ ఉందనుకోండి, నా దగ్గర ఒక 5 లక్షలు ఉంటే నేను పలానా బిజినెస్ ఒక బొటిక్ స్టార్ట్ చేసుకుంటానంటే 5 లక్షలు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ అనేది ఒక టెంపరరీ వే నేను చూపిస్తాను. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ రియల్ డ్రీమ్ ఏమైతే ఉంటుందో, వాళ్ళ మెయిన్ డ్రీమ్ ఏమైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి. సో అందువల్ల నేను దాదాపు ఏది తీసుకున్నా ఖచ్చితంగా నాకైతే వర్కౌట్ అవుతుంది. నేను ఆప్షన్స్ ట్రై చేసిన ఆప్షన్స్ నేను చెప్తున్నా కదా, జూన్ 14 నుంచి నేను మళ్ళీ ఇంతకుముందు 2 ఇయర్స్ బిఫోర్ అనుకుంటా నేను స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పటికీ ఆప్షన్స్లో ఉండే టోటల్ టెక్నాలజీ నాకు తెలియదు. నేను అది తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. నాకు ఓన్లీ నాకు ఎంతవరకు అవసరం అనేసి అంటే చార్ట్లో ఒక చార్ట్ చూసి నేను ఏది ఎక్కడ ఎంట్రీ, ఏది ఎక్కడ ఎగ్జిట్, ఇంతవరకు నాకు అర్థమైతే చాలు. నేను డీప్ సీక్రెట్స్ నేను ఏమైతే రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేసినో, అంటే వాట్ ఈస్ ద కీ, ఇవి అయితే నేను మీకు టూల్స్ ఇచ్చిన ఈ టూల్స్ రిలేటెడ్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇవన్నీ కూడా మీకు చెప్తా. ఇవి మీకు మోర్ దాన్ ఇనఫ్. మీకు ఎంతవరకు నాలెడ్జ్ అవసరమో మీరు అడగాల్సిన పని కూడా లేదు. నేను మీకు అవసరమైన నాలెడ్జ్ వరకు నేను 100% మీకు చెప్తా నేను. అందులో డౌటే లేదు. బియాండ్ దట్ మీరు ఇంకా ఏమైతే నేర్చుకోవాలనేసి అనుకున్నా, తెలుసుకోవాలనేసి అనుకున్నా, మీకు సోషల్ మీడియాలో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, వెరాసిటీ అని జెరోదా వాళ్ళ ఒక అప్లికేషన్ ఉంటుంది. అదొక్కటి మీకు ప్రాపర్గా అర్థమైతే చాలండి. ఇంకా దానికి మించి మీకు ఏం అవసరం కూడా లేదు. ఓకే. సో అది ఒకటి, మీరు బేసిక్ టెక్నాలజీ ఒకటి మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ ఇప్పుడు మండే మనం ఏం ట్రేడ్ తీసుకోబోతున్నాము, అది మనం ఎట్లా పిక్ చేసుకుంటాం అనేది నేను మీకు చూపిస్తాను. ఏమైనా డౌట్స్? ఒక టాపిక్ అయిపోతే దాన్ని క్లోజ్ చేసేద్దాం. అంటే నేను ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఎట్లయితే ఉంటారో మీ లైఫ్లో అట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. మీకు అన్ని బాగా కలిసి వస్తున్నాయి అంటే కూడా అది నథింగ్ బట్ అది మీ వ్యక్తిత్వమే. మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో మీ లైఫ్లో అవి రిప్రజెంట్ అవుతున్నాయి, స్టాక్ మార్కెట్తో సహా. ఓకే. సో ఎక్కువ ఆశకి వెళ్ళకండి, ఎక్కువ భయానికి కూడా వెళ్ళకండి. డబ్బులు ఒకవేళ సరే ఒక 5,000 10,000 పోతాయండి, ఏమవుతుంది? రోడ్డు మీదకి అయితే రాం కదా. బట్ ఆ 10,000 మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలో మనకు తెలుసు. ఆ 10,000ని లక్ష ఎట్లా చేయడం మనకు తెలుసు. భయపడితే మీరు ఏం చేయలేరు. నాకు 1,00,000 పోయినాయి అనేసి అన్నప్పుడు నేను భయపడలే. చలో 1,00,000నే కదా పోయింది, ఓకే నెక్స్ట్ ఎట్లా చేద్దాం. కానీ నాకు అది బిగ్ అమౌంటే ఆ టైంలో. మళ్ళీ నేను చిన్న చిన్న అమౌంట్స్ నుంచి నేను మళ్ళీ మూవ్ ఆన్ చేసిన. ఈరోజు నేను ఇంకా కంప్లీట్గా ప్రొఫెషనల్ వేళ మార్కెట్లోకి వెళ్ళలేదు. నేను వెళితే ఒక్క ప్రజెంటేషన్ చాలు. ఇప్పుడు మనం అంటే వితౌట్ ఎనీ చార్ట్, అంటే ఒక చార్ట్ నేను అసలు ఏం చూడకుండా నేను తయారు చేసిన టూల్స్తోని నేను పర్ఫెక్ట్ ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ చెప్పగలను. ఎనీ స్టాక్, వరల్డ్ మొత్తంలో ఉన్న ఎనీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్. ఆప్షన్స్లో నేను అంత పర్ఫెక్ట్గా నేను చెప్పలేను, ఆ స్టేజ్కి నేను రాలేదు. ఆప్షన్స్లో కూడా మనం వస్తాం, టైం ఉంది. ఇప్పుడు మనకైతే అన్ని సక్సెస్ అవుతున్నాయి. బట్ నేను మిగతావి చెప్పినంత స్ట్రాంగ్ కాన్ఫిడెంట్గా ఆప్షన్లో నేను ప్రస్తుతం అయితే నేను చెప్పలేను. సో ఆప్షన్స్ టోటల్గా మీరు క్యాల్కులేటెడ్ రిస్క్తోనే తీసుకోండి. నేను మళ్ళీ అది చెప్తున్నా. మనం వెళ్దాం, మనకి ఇంకా చాలా టైం ఉంది, మనం అద్భుతాలు చేసేది ఉంది, మనం చేస్తాం. దానికి కావాల్సిన మీరు ఎమోషనల్గా ఏ డిసిషన్ తీసుకో, మీరు టోటల్ కాన్షియస్గా
కూల్ మైండ్ తోని, కామ్ మైండ్ తోని మీరు ట్రేడింగ్ చేసినా అట్లనే చేయాలి. ఏదైనా డిసిషన్ తీసుకున్నా అట్లనే తీసుకోవాలి. ఇది నేను చెప్పాలనుకుంది. రైట్? ఇంకేమన్నా దీని రిలేటెడ్? ఏం లేవా? ఏం లేదు సార్. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ అంతే సార్, ఇంకేం లేదు సార్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు రేపు మనము ఆల్రెడీ బ్రిటానియానా భారతీయ ఎయిర్టెల్ నేను పోస్ట్ చేసిన. అండ్ నెక్స్ట్ మనం ఇంకోటి కన్సిడర్ చేసేది భారతీయ భారతీయ ఎయిర్టెల్. ఇంకొకటి మనం కన్సిడర్ చేసేది దిస్ వన్. ఈ స్క్రీనర్స్ రిలేటెడ్ అయితే మీకు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. స్క్రీనర్స్ రిలేటెడ్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉందా? అసలు No, చూసిండ్రా? sir. ఓకే. యా సరే, అదానీ పోర్ట్స్ నెక్స్ట్ మనం తీసుకునేది. ఈ టూల్స్ ఏవి నేను ఎవరికి యాక్సెస్ ఇవ్వను, ఇవి నా పర్సనల్ దీనికోసము. ఇందులో రేపటికి 23rd, ఈరోజు 23rd కదా, 23rd ఈరోజు నాట్ ఏ ట్రేడింగ్ టైం. సో ఇక్కడ మనకు ఇది లక్కీ అనేసి వచ్చింది అనేసి అంటే 100% అది ఎంట్రీ అయి ఉంటుంది. ఇది నా ప్రీవియస్ దీంతో నేను చెప్పగలను. సో ఇది ఒకటి నోట్ డౌన్ చేసుకోండి. అంటే నెక్స్ట్ అదానీ పోర్ట్స్ కదా. సో ఇవి ఈ ఓల్డ్ మన స్క్రీనర్స్ గురించి డిస్కషన్ ఏం లేదు అంటే ఇవి నేను క్లోజ్ చేసేస్తా. మీకు ఇచ్చిన స్క్రీనర్స్ రిలేటెడ్ ఏమన్నా ఒక్కసారి ఈరోజు స్క్రీనర్స్ రిఫ్రెష్ చేయరా? అంటే ఈ రోజు స్క్రీనర్స్ మేక్ ష్యూర్. అది నేను చెప్తాను. ఇప్పుడు నాకు మీరు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మీకు యాక్సెస్ ఇచ్చిన స్క్రీనర్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే వీటి గురించి మాట్లాడదాం, లేదంటే ఇవి నేను క్లోజ్ చేసేస్తాను. ఇన్ని ట్యాబ్స్ మనకు అవసరం లేదు కదా. ఏం లేవా? క్లోజ్ చేయనా? ఉంచండి. సార్ లైవ్ ది, ఇది లైవ్ ఉంది కదా. లైవ్ ఇది ఆప్షన్స్ ఇది ఎవరికి నేను ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు. ఓకే ఓకే, నేను ఈ లైవ్ ఇవి యాక్సెస్ నేను ఇవ్వలేదు. ఇది కూడా ఇస్తా, టైం బీయింగ్ ఇస్తా నేను మీకు. ఓకే. అయితే ఈ 7 days లో లైవ్ వచ్చింది. ఈ రోజు 9 టైమ్లీ అది ఉండదా సార్? ఈ రోజు రాలేదా? నాకు అర్థం కాలేదు. 7 days లో స్క్రీనర్స్ లో 7 days దాంట్లో ఒకటి ఇది కదా లైవ్. అవును. ఇంకోటి ఉందా ఏమన్నా? ఇంకొకటి ఏంటంటే ఫైనల్ అని ఉంటుంది. ఐ థింక్ ఇది అంటే ఎందుకు వస్తుంది 1 minute. రామ్స్ స్మార్ట్ లేదు, ది సేమ్ యూఆర్ఎల్ 2 సార్లు ఓపెన్ చేస్తున్నాను. రెండు ఒకటే. ఇదేమో ది లైవ్ మీన్స్ మీకు మొన్న ట్రేడింగ్ డే జరిగినప్పుడు ఆ టైంలో ఆ పర్టికులర్ మూమెంట్కి వచ్చినాయి. నేను ఈ టైటాన్ అబ్జర్వ్ చేసిన, నేను అప్పుడు టైటాన్ అబ్జర్వ్ చేసి టైటాన్ ఈ 3361 ఎంట్రీ అని ఉంది కదా. సో 3004 సంథింగ్ ఎక్కడ పైవట్ క్రియేట్ అయింది. లెట్ మీ చెక్. యా, స్క్రీన్ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. అది పబ్లిష్ చేసేయండి, లేకపోతే పెద్దగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఇంకా నేను పర్టికులర్ చెప్పాలంటే నేను 1 minute లో చూసిన. నేను మనకు అక్కడ స్క్రీనర్ లో ఫిల్టర్ అయింది కదా టైటాన్. స్క్రీనర్ లో మనకు ఫిల్టర్ అయింది కదా టైటాన్. ఇదే టైటాన్ మనకి ఇక్కడ బై చూపిస్తుందా 1 minute లో? 127 బై చూపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది ఫేక్ బై.
తర్వాత ప్రైస్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అప్ మూవ్ అయింది, రైట్? నేను ఇది చూసినప్పుడు 15,000 సంథింగ్ ఉండే. దెన్ విత్ ఇన్ టైమ్ అది మళ్ళీ అప్కి మూవ్ అయింది, అరౌండ్ 20,000 అయింది అనుకుంటా. దాని తర్వాత మళ్ళీ పడిపోయింది. సో నేను చూసినా కానీ నేనేం ఎంట్రీ నేను తీసుకోలేదు. సో ప్రాబుల్లీ ఇది ఎంట్రీ అవుతుంది, ఈ క్యాండిల్ క్లోజ్ ఎంట్రీ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు 70% ఓవర్ బాట్ జోన్ ఎంత కనిపిస్తుంది? 3,410. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో 3,433. ఓకే, అండ్ అదే 15 minutesలో ఓవర్ బాట్ ఆర్ఎస్ఐ అంటారు 70% ఓవర్ బాట్ 3,486. అంటే ఇప్పుడు మనకు 100% మనకు ఎంట్రీ అన్నట్ట కదా. ఇప్పుడు మనకు ఎంట్రీ ఎంత ఉంది? 3361. 3361కి ఇది వచ్చిందా ప్రైజు? రాలే. 3383 దగ్గర ఇది రివర్స్ అయింది. ఇది 3361 మనకి ఇంతకు ముందు వచ్చింది ఎప్పుడు? June 7th రోజు వచ్చింది. June 7th రోజు వచ్చినాక మళ్ళీ ప్రైస్ అప్ మూవ్ అయింది. దెన్ మళ్ళీ ఇప్పుడు బై జోన్కి వచ్చింది. బై జోన్కి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ప్రైస్కి రావాలని ఏం లేదు. అది ఎక్కడ రివర్సల్ అయితే అనిపిస్తుందో, పైవోట్ ఎప్పుడైతే టేకెన్ అవుట్ అవుతుందో అది మనకు ఎంట్రీ పాయింట్ అవుతుంది. లైక్ దిస్, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఓకే, ఇది క్లియరా అండి? సో ఎంట్రీ ఇది అనేది ఎంట్రీ పాయింట్ అయితే మళ్ళీ మనకు ఇక్కడ సేఫ్ సెల్ ఉంది కదా సార్, ఒకసారి బ్యాక్ Screener. అది ఇది స్క్రీనర్. ఓకే, ఇప్పుడు 35 సేఫ్ సెల్ లో 3530 ఉంది, హై టార్గెట్ అవును. 3471. సో ఓకే, మీరు ఎట్ కొంచెం ఎనీ లౌడ్, మూమెంట్, మేడం కొంచెం పెద్దగా మాట్లాడండి, మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. సరే సార్. సో ఎట్ ఎనీ మూమెంట్ 3361 రాలేదు కాబట్టి, ఒకవేళ మీరు ఇప్పుడు చూపెట్టిన చార్ట్ లో మన ట్రేడింగ్ లక్కీ ట్రేడింగ్ 38 అది ఎంత ఉంది, దాంట్లో ఎంటర్ అయినా మనకి టార్గెట్ అనేది మనం రీచ్ అయ్యడానికి అవకాశం ఉంది కదా, హై టార్గెట్ కానీ ఇప్పుడు సేఫ్ ఏం సెల్ లేదు కానీ. మేడం, డైలీ టైం ఫ్రేమ్ లోనే చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో మనకు June 7th కదా ఇది ఫిల్టర్ అయింది. సో June 7th, June 7th ఓపెనింగ్ 3,294, క్లోజింగ్ ఎంత? 3,344, రైట్? మనకి ఇది ఎంట్రీ ఎక్కడ? 3,361. అంటే విత్ ఇన్ ద రేంజ్ ఏముంది కదా, విత్ ఇన్ ద రేంజ్. అంటే మనం ఆ రోజు ఈ క్యాండిల్లో ఎక్కడో ఒక దగ్గర మనకు 5 minutes టైం ఫ్రేమ్లోనో 15 minutes టైం ఫ్రేమ్లోనో మనం ఎంట్రీ తీసుకుంటాం, రైట్? ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు సేఫ్ సెల్ ఎప్పుడు వచ్చింది? June 14th 3530. సో 3361 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే సేఫ్ సెల్ మనకు 14th వచ్చింది. 14th క్లోజ్ ఎంత? 14th క్లోజ్ 3,530. ఓకే, నెక్స్ట్ చూడండి, మాకు సేఫ్ సెల్ వచ్చిన తర్వాత జస్ట్ 1 day మాత్రమే అది మూవ్ ఆన్ అయింది, తర్వాత పడిపోయింది. ఓకే, ఇది సేమ్ మీకు 7 days మల్టీ బ్యాగర్స్ ఏమైతే ఇచ్చిందో, ఇది ఆప్షన్స్ కి చూపిస్తున్నా మీకు. 7 days మల్టీ బ్యాగర్ మీకు ఏమైతే ఇచ్చిందో అది స్టాక్స్ కి, ఇది ఆప్షన్స్ కి. సో రెండిటికి ఇదే పనిచేస్తాయి. ఓకే, ఇది నేను మీకు యాక్సెస్ ఇస్తాను, ఇది ఇప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇది ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు దీన్ని వాచ్ చేసి ఈ ప్రైస్కి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ చూడండి, మారుతి 12,197 ఎంట్రీ అంటున్నా, ప్రజెంట్ ఎంత ఉంది? 12,167. ఓకే, అంటే ఈ ప్రైస్కి ఇంకా రాలే, 12,197కి ఇంకా మనకు రాలేదు. బట్ స్టిల్ మనకి ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇది మనల్ని అలర్ట్ చేస్తుంది, చలో బై పోయి ఒకసారి చార్ట్ చూసుకో, అది బై జోన్ ఉందా లేదా. చలో ఇప్పుడు మనం వెళ్ళి చెక్ చేద్దాం. అరే బిట్ కాయిన్ ఎవరైనా అబ్జర్వ్ చేసిండ్రా? మనం ఇచ్చిన ఎంట్రీస్ అవి మార్నింగ్ చెప్పినా ఎట్లా పోయినాయో ఎవరైనా చూసిండ్రా? మనం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాలి కదా. సో 1 minute టైం ఫ్రేమ్లో మనం ఏది యాడ్ చేసినాము?
కాయిన్ బిట్ కాయిన్ లో దీంట్లో ఏదో స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి యాడ్ చేసినాం మనం. ఓకే, మనం అది నేను చూసిన, అది వర్కౌట్ అయింది. బట్ మీరు కూడా చెక్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎనీవే, మారుతి ఇక్కడ మనకి ఎప్పుడైతే ప్రైస్ ఫిల్టర్ అవుతుందో, ఇక్కడ ప్రైస్ ఎప్పుడైతే ఫిల్టర్ అవుతుందో మీరు చార్ట్కి యాడ్ చేసుకుంటారు. 12,197 ఈజ్ అవర్ ఎంట్రీ. ఇక్కడ సార్ ఇప్పుడు 12,000. సార్ యా, ఇప్పుడు ఇక్కడ ఇది తగ్గించుకోవాలి కాబట్టి మారుతి వి కెన్ అబ్జర్వ్ అండ్ వి కెన్ మీరు పెద్దగా మాట్లాడాలి. మీ వాయిస్ చాలా చిన్నగా వినపడుతుంది. అవునా, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, రైట్, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మారుతి ఇంకా రాలేదు కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తాము, అది వస్తుంది మేబీ, అంటే అది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ అయింది. నేనేమంటున్నా అంటే మనకి 23 రోజు అంటే ఈ రోజు వచ్చిన దాంట్లో అదే టైటన్ తీసుకుంటే ఓకే 3361 రాలేదు ఇంకా ఎంట్రీ. ఓకే, బట్ విచ్ ఇస్ ఎ కన్ఫర్మ్ ఎంట్రీ, విచ్ ఇస్ ఎ కన్ఫర్మ్ ఎంట్రీ ఇఫ్ వి గో బ్యాక్ డేట్. అక్కడ మనకు బ్యాక్ డేట్ లో యాక్చువల్ డేట్ లో ఎంట్రీ చూపిస్తుంది కాబట్టి మనము హయ్యర్ ప్రైస్ లో కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నాట్ 3361 బట్ మోర్ దాన్ దట్. అట్లా ఎట్లా మేడం, మీ టోటల్ రివర్స్ లో అర్థం చేసుకుంటున్నారు. నో 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 నో, నేను చెప్పేది ఏంటంటే 3361 ఈజ్ అవర్ ఎంట్రీ. మీకు డౌట్ ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ అడగండి. నేను ఒక్క ఎగ్జాంపులే తీసుకొనైనా 100 సార్లైనా డిస్కస్ చేద్దాం. ఒకటి మీకు అర్థమైతే మిగతా అన్ని ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, ఈ స్క్రీనర్స్ కూడా నేను ఏదో ఒక వే ట్రై చేస్తాను మీకు అవైలబిలిటీ ఇవ్వడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు ప్రజెంట్ సరే స్క్రీనర్ ఏం లేకుండా చేద్దాం, ఎందుకంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది కదా. సో ఇది కూడా తీసేస్తున్నా నేను. మీకు అవైలబుల్గా ఉన్నవి మాత్రమే నేను అప్లై చేస్తాను. సి యా, ఇదేదో సూపర్ పైవట్స్ అంట, ఇది అప్లై చేసుకోండి. ఓకే, ఇది అప్లై చేసుకుంటే మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాము. ఈ వీడియో నేను పంపిస్తా మీరు, కాకపోతే ఇది సూపర్ పైవట్స్ అంత పర్ఫెక్ట్గా మనకు వర్కౌట్ అయ్యేలా అని లేదు. సరే, మనకు ఇక్కడ ఎంట్రీ ఎప్పుడు వచ్చింది మేడం? అసలు ఇది ఏది వద్దు, సరే ఈ స్క్రీనర్ కూడా వద్దు, ఓన్లీ మనం మన స్క్రీనరే ఫాలో అవుదాం. ఇప్పుడు మన ప్రొజెక్టెడ్ డేట్ ఎంత? June 19th. టైటానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మళ్ళీ. యాక్చువల్ డేట్ ఎప్పుడు వచ్చింది ఈ ప్రైస్కి? June 7th రోజు వచ్చింది, రైట్? 3361 మనకు June 7th రోజు వచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది June 19th వస్తుంది అనేసి, అవునా? ఎర్లీగా వచ్చింది. ఈ రోజు డేట్ ఎంత మేడం? 23. మన లాస్ట్ ట్రేడింగ్ డేట్ ఎంత? 21. రైట్. మనం ఇక్కడ ప్రొజెక్టెడ్ డేట్ ఎంత? 19. 21కి 19కి డిఫరెన్స్ ఎంత? 2 days, రైట్? సి అంటే ఎంత ముందు పరిగెత్తినా కానీ మళ్ళీ రావాల్సిన దగ్గరికి వచ్చేసిందిగా. గాట్ ఇట్. మనము అంటే కార్మిక్ రిలేటెడ్ స్పిరిచువల్ ఫిలాసఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే June 19కి మనం ఇది వస్తుంది అనేసి అనుకుంటే చాలా ఎర్లీగా ఇది బాగా పరిగెత్తింది. నేనే సూపర్ అనుకోను, పరిగెత్తి ఎక్కడో ఠాక్న ఏదో రాయి తగిలి ఆగిపోయి మళ్ళీ కిందికి పడిపోయింది. ఏమంటారు, ఒక మౌంటైన్ తీసుకోండి ఎగ్జాంపుల్, కిందికే పడిపోయి ఎక్కడికి వచ్చింది? June 20th వరకు మళ్ళీ ఏ రేంజ్లోకి రావాలో, అంటే తిరిగిన దగ్గరే తిరగడం లాగా కార్మిక్ టర్మ్స్లో మాట్లాడితే అది June 19కి ఈ ప్రైస్కి రావాలి. June 7థ్కే వచ్చేసింది. మేబీ ఆర్టిఫిషియల్గా వీళ్ళు పంపప్ చేయడం వల్ల కావచ్చు, ఆల్గో ట్రేడింగ్ కావచ్చు, లేదంటే ఎక్కువ మంది ఏమంటారు ఇన్వెస్టర్స్, ఈ ఇన్స్టిట్యూషన్ పీపుల్ దాన్ని పుషప్ చేయడం వల్ల కావచ్చు. అది రావాల్సింది ఈ డేట్కి రావాల్సింది అయితే చాలా ఎర్లీగా ఆ ప్రైస్కి వచ్చేసింది. అది వచ్చేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు June 20, అరౌండ్ June 20లో మళ్ళీ మనకి ఈ ప్రైస్లో కనిపిస్తుంది, రైట్? ఓకే.
అంటే టైమింగ్ అనేది మ్యాచ్ అయిందా కాలేదా? టైమింగ్ అనేది మ్యాచ్ అయినప్పుడు నెక్స్ట్ ఈ ప్రైస్ లో లోవర్ టైం ఫ్రేమ్ లో అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఈ 3361 దగ్గర మనకు సెటప్ ఎట్లా ఉంది అనేది మనం చూడాలి. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూద్దాం. ఇది కన్ఫర్మేషన్ మనం కన్ఫర్మ్ చేసుకుందాం. జూన్ 7th గనక మనం ఎంట్రీ తీసుకుంటే మనము ప్రాఫిట్ లో ఉన్నామా లేదా? సో జూన్ 7th కి మన ఎంట్రీ 3362. జూన్ 7th 3362. సో క్లోజింగ్ 3444 అంటే 100% మనం ప్రాఫిట్ లోనే ఉన్నాం. తర్వాత సేఫ్ ఎగ్జిట్ ఎప్పుడు వచ్చింది? సేఫ్ ఎగ్జిట్ మనకి జూన్ 14th వచ్చింది 3530. సో జూన్ 14th 3530, రైట్. ఇది మనం 5 minutes లోకి వెళ్ళి జూన్ 7th రోజు మనం సెటప్ చూద్దాం. జూన్ 7th రోజు, రైట్. ఓకేనా మేడం? జూన్ 7th రోజు మన ఎంట్రీ ప్రైస్ ఎంత? ఎవరైనా హెల్ప్ చేయండి. 3361, రైట్. 3361. 3361. 3361 ఎక్కడ ఉంది? ఇక్కడ యా 3361 ఆల్రెడీ దాటింది కదా. సో ఇది మన ఎంట్రీ ప్రైస్, రైట్. ఇది మన ఎంట్రీ ప్రైస్, రైట్. మనం 3361. సో ఇది ఎప్పుడు 10:30కి మన ఎంట్రీ. 10:30కి మనకు ఎంట్రీ కన్ఫర్మ్ అయింది కదా. మనకు ఎంట్రీలా మీ దగ్గర అసలు ఏ ఇండికేటర్స్ లేవు, ఏ టూల్స్ లేవు. ఓకే, ఓన్లీ వాల్యూమ్ పర్ పైవట్ ఉందనుకోండి. నేనేం చెప్పినా, ఈ ఎల్లో క్యాండిల్ వచ్చినప్పుడు ఇది మనకు అలర్ట్. ఎల్లో క్యాండిల్ వచ్చినప్పుడు మనకు ఓకే వాచ్ ఇట్ అని అర్థం. దీని తర్వాత ఈ వైలెట్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో, దీని హై ఎప్పుడైతే టేకెన్ అవుట్ అయిందో, సుబ్బారెడ్డి గారు ఇప్పుడు మీ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఈ వైలెట్ క్యాండిల్ దీని హై ఎంత ఉంది? 3366. ఓకే, సో 3366 ఇది. సో ఇది బ్లూ కలర్ చేంజ్ చేస్తున్నా నేను. ఈ ప్రైస్ లో మనకు బై జోన్ అనేసి అనుకుంటున్నాం. మన స్క్రీనర్ ప్రకారం ఇది మనకు 3361 మనకు బై జోన్ అనేసి అనుకుంటున్నాం. ఇక్కడ మనకు ఎల్లో క్యాండిల్ వచ్చింది, వైలెట్ క్యాండిల్ వచ్చింది. వైలెట్ క్యాండిల్ హై 3366. సో మనకి ఇక్కడ 3361 ఆల్మోస్ట్ అన్ని నియర్ బై ఉన్నాయి కదా నెంబర్స్. ఇన్ కేస్ 3361 దగ్గర మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ అనిపించినా కానీ తీసుకుందామా వద్దా అని, మీకు ఎప్పుడైతే 3366 టేకెన్ అవుట్ అయిందో, దీని హై వైలెట్ క్యాండిల్ హై ఎప్పుడైతే టేకెన్ అవుట్ అయిందో 941కి మీకు ఈ వైలెట్ క్యాండిల్ వచ్చింది. సో 955 క్యాండిల్ మీ ఎంట్రీనా కదా. 955 క్యాండిల్ మీ ఎంట్రీనా కదా. ఎంట్రీనెస్ ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత నేను టార్గెట్ అదే రోజు ఎంట్రీ కన్ఫర్మ్ అయిన తర్వాత టార్గెట్ ఏం చెప్తున్నా నేను? 3471. 3471కి నెక్స్ట్ 7 days లో వెళ్తుందని చెప్తున్నా. 3471 3450 ఇది అదే రోజు 34. ఇది 5 minutes లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి మీరు. 3471 వాట్ 3471 కదా. యా 3471 ఐ థింక్ సేమ్ డే వచ్చేసి. రోజే వచ్చింది. యా 3473 13th June. ఒక రోజులో కాదు, ఇప్పుడు మనకు 7th కదా మనం ఎంటర్ అయింది. 13th June టార్గెట్ వచ్చేసింది మనకి, అవునా. 5 minutes క్యాండిల్లో మీరు ఇక్కడ మీరు ఏ క్యాండిల్ మీరు చూసినా చూడండి, వైలెట్ క్యాండిల్ కన్నా లో క్లోజ్ అయితే 30 ఎగ్జిట్. ఇక్కడ లో క్లోజ్ అవ్వలేదు, హై క్లోజ్ అవ్వలేదు, సైడ్ వే మూమెంటం. ఇదంతా సైడ్ వే మూమెంటమే కదా వైలెట్ క్యాండిల్ తర్వాత. ఇదంతా సైడ్ వే మూమెంటమా కాదా. మళ్ళీ మీరు ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? నెక్స్ట్ వైలెట్ క్యాండిల్ ఎప్పుడైతే వస్తుందో దీని కింద మీ స్టాప్ లాస్ అండి.
ఈ వైలెట్ క్యాండిల్ కింద మీ స్టాప్ లాస్, మీరు టార్గెట్స్ స్టాప్ లాస్ అడిగినారు కదా, ఇవే మీ టార్గెట్స్, ఇవే మీ స్టాప్ లాసెస్. ఈ క్యాండిల్స్ డిసైడ్ చేస్తాయి మీకు. లైవ్ ఎంట్రీ, టెన్షనే లేదు, ఆరామ్సే చేయొచ్చు. బట్ నేను ఈ స్క్రీనర్ కూడా మీకు యాక్సెస్ ఇస్తా. ఓకే, స్క్రీనర్ ఇప్పుడే యాక్సెస్. 23rd కి మనకు ఇది స్క్రీనర్ వచ్చింది. రైట్, వెయిట్, I గుడ్ mean- క్వశ్చన్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగడానికి బిఫోర్ నేను ఒక పాయింట్ నేను కవర్ చేస్తా. ఇది మన బై జోన్ అనేసి మనకు ఈ ప్రైస్ మన బై ప్రైస్ అనేసి మనకు ఈ పలానా డేట్ మనకి ఇది వస్తుంది అని మనం అనుకున్నాం కదా. బట్ ఎర్లీగా వచ్చేసింది. బట్ మనం ఆ అడ్వాంటేజ్ తీసుకున్నాం, మనం స్టిల్ అడ్వాంటేజ్ తీసుకున్నాం, మనం ప్రాఫిట్ లో ట్రేడ్ చేసినాం. ఈ లైన్స్ ఇక్కడ డ్రా చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఈ లైన్స్ కరెంట్ డేట్ లో చూద్దాం. మీకు ఎక్కడైనా ఈ లైన్స్ దగ్గరికి మళ్ళీ ఎప్పుడు 12th జూన్ వచ్చింది. ఈ లైన్స్ ఈ ప్రైస్ దగ్గరికి ప్రైస్ ఎప్పుడు వచ్చినా సరే 7th జూన్ తర్వాత మళ్ళీ నియర్ బై ఎప్పుడు వచ్చినాయి, 12th జూన్ వచ్చినాయి. వచ్చినాక మళ్ళీ అక్కడి నుంచి అప్పే మూవ్ అయినా లేదా, మళ్ళీ ఈ ప్రైజెస్ ఈ రేంజ్ కి మధ్యలో ఎక్కడ రాలేదు చూడండి. ఎప్పుడు వచ్చినాయి, 21st జూన్ వచ్చినాయి. అవునా? సో ప్రాబబుల్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచి ఇప్పుడు వైలెట్ క్యాండిల్ వచ్చిందా ఇక్కడ 1 2 3 4 5 ఎన్ని 12:50 నుంచి ఎన్ని వైలెట్ క్యాండిల్స్ వచ్చినాయి చూడండి మీరు. ఇక్కడ ఎక్కడ అన్ని వైలెట్ క్యాండిల్స్ లేవు. పడిపోయేటప్పుడు 1 2 ఇక్కడ ఉన్నాయి, 3 ఇక్కడ 1 2 3 4 5. ఈ జోన్ కనుక బ్రేక్ అయితే, ఈ వైలెట్ క్యాండిల్ కన్నా ప్రైస్ కనుక కిందికి రాకపోతే ఇది ప్రైస్ అప్ వెళ్తుందా వెళ్ళదా? కిలో ఎంత ఉంది, 3385. సో 3385 ఇది మీ స్టాప్ లాస్ అండి. 3383 మీ స్టాప్ లాస్, లేదంటే 82 ఇది మీ స్టాప్ లాస్. మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది అంటే పోతే చార్జెస్ పోతాయి. మళ్ళీ ఇమ్మీడియట్ గా మీకు ఈ క్యాండిల్ ప్యాటర్న్ కనుక మీకు అనిపించింది అంటే మళ్ళీ ఇమ్మీడియట్ గా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే లేదు మళ్ళీ మీకు ఒక ఎల్లో క్యాండిలో మళ్ళీ మీకు ఒక వైలెట్ క్యాండిలో కనిపించింది అంటే ఆ హై కనుక టేకెన్ అవుట్ అయితే ఇమ్మీడియట్ గా మీరు మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. చార్జెస్ పోతాయి అంతే. క్లియర్? సో మీకు ఇక్కడ ఏవైతే మనకు వస్తాయో ఆటోమేటిక్ గా వీటిని మనం లైవ్ మార్కెట్ లో, ఇది లైవ్ అండి, ఆప్షన్స్ లో కూడా ఇది లైవ్. మీరు ఇప్పుడు HDFC లైఫ్ 570 ఇది పర్ఫెక్ట్ జోన్ లో ఉంది చూడండి. ఇది ప్రొజెక్టెడ్ June 16th, యాక్చువల్ డేట్ June 13th, ఓన్లీ 3 days డిఫరెన్స్, రైట్? 605 టార్గెట్. సో ఇప్పుడు మనము ఆప్షన్ తీసుకోవాలంటే మనము ఆప్షన్ ఎట్లా తీసుకుంటాం? ఆప్షన్ లో 3 ఉంటాయి. ఎట్ ద ప్రైస్, ఇన్ ద ప్రైస్, అవుట్ ఆఫ్ ది ప్రైస్. ఎట్ ద ప్రైస్ అంటే ఇప్పుడు 579 మన ఎంట్రీ, 581 ఈ క్లోజింగ్. ఈ 580లో మనం ఆప్షన్ తీసుకుంటే అది మనకు ఇన్ ద ఎట్ ద ప్రైస్. మారుతి లేదు కదా ఇంకా మనం HDFC లైఫ్ ఆల్రెడీ వైలెట్ క్యాండిల్ వచ్చిందా ఇక్కడ? ఇప్పుడు 5 minutes లో ఇది వైలెట్ క్యాండిల్ ఏనా కాదా? ఇక్కడ కింద మీకు వైలెట్ క్యాండిల్ కనిపిస్తుందా అండి? ఓకే ఓకే. సో ఈ హై టేకెన్ అవుట్ అయితే 582 అనేది మనకు ఎంట్రీ అవుతుందా కదా? 582 అంటే 582 హై వచ్చేసి 581.5. సో 582 మన ఎంట్రీ అవుతుందా కదా? అవుతుందా అండి? ఇన్ని క్యాండిల్స్ చూస్తే మామూలు భయం వేస్తుంది. ఇక్కడ నుంచి పడిపోతా ఉంది, ఎంత 595 నుంచి పడిపోతా ఉంది. సో ఇక్కడ కనుక మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఎంత, మన ఎంట్రీ 579. ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసిన నేను 579.90. ప్రైస్ ఇక్కడికి రాలేదు. సో దీని హై టేకెన్ అవుట్ అయితే అది పక్కా మన ఎంట్రీనే. అంటే ఇది మన ఎంట్రీ, ఇది మన ఎంట్రీ. ఆప్షన్స్ లో కూడా ఇది మన ఎంట్రీ. మన టార్గెట్ ఏంటి? 605 మన టార్గెట్.
అది కూడా మార్క్ చేసుకోండి చార్ట్లో. 605. ద రెసిస్టెన్స్. ఓకే, సో ఇది మీరు చార్ట్లో మార్క్ చేసుకున్నారంటే మీకు ఎంట్రీ కన్ఫర్మ్ అయింది, టార్గెట్ కన్ఫర్మ్ అయింది, మీరు ట్రేడ్ చేయొచ్చా లేదా ఆరామ్సే? ఓకేనా? చేయొచ్చు. సో ఇది మీ ఎంట్రీ. మీరు ఆప్షన్ చూసుకోవడం ఇట్లా. ఇక్కడ ఇన్ ద ప్రైజ్, ఎట్ ద ప్రైజ్, అవుట్ ఆఫ్ ది ప్రైజ్. ఇన్ ద ప్రైజ్ అంటే ఇప్పుడు సపోజ్ మనము ఆల్రెడీ మనం గ్రాన్యూల్ చేసినాం కాబట్టి గ్రాన్యూల్స్ మనం తీసుకుందాం. గ్రాన్యూల్స్ నేను ఎంట్రీ ఎక్కడండి చెప్పింది? 468. ఐ థింక్ 468. యా, 468 దగ్గర నేను ఎంట్రీ చెప్పిన. ఎంట్రీ 468 చెప్పినాక ఇది మనకు ఈజీ కోసం యా ఇక్కడ మార్క్ కూడా చేసిన నేను 1 minute టైం ఫ్రేమ్లో ఏబిసి ప్యాటర్న్ క్రియేటెడ్ లో హై. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో, సరే మీకు 1 minute నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ మార్క్ చేసినో అదే చూపిస్తాను. ఇక్కడ మార్క్ చేసినండి నేను. ఐ థింక్ 465. ఐ థింక్ యా, ఇక్కడ అనుకుంటా నేను మార్క్ చేసింది. ఇక్కడ మార్క్ చేసినాను 1 minute లో నేను మార్క్ చేసినాను. ఇది 1 minute లో ఆ క్లోజింగ్ ఏమైతే ఉందో అది అరౌండ్ 10:36కి అనుకుంటా. ఆ క్లోజింగ్ ఎంతైతే ఉందో ఈ ప్రైస్ దగ్గర, ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ ఎంత, ఇక్కడ మనం కర్సర్ పెడితే ఈ కర్సర్ మూవ్ చేస్తే మనకు అక్కడ పైన ఓపెన్, హై, లో, క్లోజింగ్ కనిపిస్తాయి. ఓకే, సో అక్కడ మీకు లో 465 ఉంది. సో నేను చెప్పిన టార్గెట్ ఎంత, నేను చెప్పిన స్ట్రైక్ ప్రైస్ మిమ్మల్ని తీసుకోమన్నది ఎంత? 500 తీసుకోమన్నా, అవునా? 468 ఉన్నప్పుడు నేను 500 తీసుకోమని చెప్పిన. యాక్చువల్గా దాన్ని అవుట్ ఆఫ్ ది ప్రైస్ అంటారు. అంటే ప్రైస్ ఇక్కడ ఉంది, ప్రైస్ మనకు ఇక్కడ ఉంది. ఈ జోన్ లో మనం తీసుకుంటే ఎట్ ద ప్రైస్ అంటారు. అవుట్ ఆఫ్ ది ప్రైస్ అంటే నేను ఎక్కడ 500 దగ్గర ఎక్కడ చెప్పినా కదా. సో ఇది అనుకోండి, ఈ లెవెల్ అనుకోండి, ఇది అవుట్ ఆఫ్ ది ప్రైస్. దీని కింద అనుకోండి, అంటే ఎంత 400 దగ్గర నేను చెప్పిన 450 సంథింగ్ చెప్పినా అనుకోండి, ఇది ఇన్ ద ప్రైస్, ఎట్ ద ప్రైస్. ఇది ఎట్ ద ప్రైస్ అండి. నేను టర్మ్స్ రాంగ్ యూజ్ చేసినట్టున్నా. ఇది ఎట్ ద ప్రైస్ 468 దగ్గర ఉంటే 470 మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే అది ఎట్ ద ప్రైస్. ఈ 470 ఇది దాటిన తర్వాత 490కి ఎప్పుడైతే ఇది వెళ్తుందో అప్పుడు ఈ 470 దగ్గర మనం తీసుకుంది ఇన్ ద ప్రైస్ అవుతుంది. అది ఇన్ ద ప్రైస్ అవుతుంది. ఈ 500 ఏమైతే ఉందో అది అవుట్ ఆఫ్ ది ప్రైస్. ఎందుకు అవుట్ ఆఫ్ ది ప్రైస్ అని ఎందుకు అంటున్నాం అనేసి అంటే అది చాలా దూరంలో ఉంది కాబట్టి. అవుట్ ఆఫ్ ది ప్రైస్ అనేది ఎవరు కూడా రికమెండ్ చేయరు. అది 0 అయిపోతుంది అని చెప్తారు, అది అనవసరం తీసుకోవడం అని చెప్తారు, భయపడతారు. మనం ఎందుకు చెప్తున్నాం అనేసి అంటే అవుట్ ఆఫ్ ది ప్రైస్ లో ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. 2 రూపీస్కి కదా మనం తీసుకుంది, అది 9 రూపీస్ సంథింగ్ పోయినట్టుంది కదా. సో మనం అవుట్ ఆఫ్ ది ప్రైస్ ఎందుకు చెప్తామంటే మన రిస్క్ అనేది చాలా లాస్ట్ లోకి వెళ్తే దాని తగ్గిపోతుందేమో, దాని 0 అయిపోతుంది కదా సార్. ఇన్ కేసు ఒకవేళ అనుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తే కాకపోతే. ఎగ్జాక్ట్లీ, అంటే ఇన్ ద ప్రైస్ మీరు తీసుకున్నా మీ క్యాల్కులేషన్ తప్పితే అన్ని 0 అయ్యాయి. కాకపోతే ఏంటంటే మనకు కొంచెము తక్కువ అమౌంట్ పోతాయి, అర్థమైందా? ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి, ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి అందుకని నేను ఇవి రికమెండ్ చేస్తాను. నేను 500 అని నేను చెప్తా ఉన్నా, 500 తీసుకున్నాను నేను ఎందుకు చెప్పినా నేను, బికాస్ మనకు వచ్చిన స్క్రీనర్స్ లో ఇక్కడెక్కడో అది 500 అని వచ్చింది. దాని టార్గెట్ 500, నెక్స్ట్ 7 days లో 500 అనేసి వచ్చింది. సో అందుకని 500 పక్కా పోతుంది అనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల మీకు 500 తీసుకోమని చెప్పిన నేను. ఇప్పుడు కూడా ఇక్కడ మీకు 605 వస్తుంది కదా, సో 605 మీరు తీసుకోవచ్చు, లేదా 580 ఆర్ 590 మీ బడ్జెట్ని బట్టి, ఎందుకంటే వీటి ప్రీమియం ఎక్కువ ఉంటుంది.
అదే 605కి తక్కువ ఉంటుంది. సో ఆ ప్రీమియం కూడా ఎట్లా మనం చెక్ చేద్దాం, హెచ్డిఎఫ్సి లైఫ్కే చేద్దాం. 600 మనం టార్గెట్, రైట్? హెచ్డిఎఫ్సి ఇది గ్రాన్యుల్స్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే సార్. స్ట్రైక్ ప్రైస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థమైంది కదా. ఇక్కడ మనకు టార్గెట్ ఏమైతే వస్తుందో అది మన స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ టార్గెట్ ఏమైతే వస్తుందో ఈ టార్గెట్ మనకు 605 వస్తుంది కాబట్టి 600ది మనం ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ సార్. లైఫ్ సార్. హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ ట్రిక్ నాకు ప్రవీణ మేడం చెప్పింది. జస్ట్ 605 కొట్టండి, సి కూడా అవసరం లేదు. 600 సార్ సి కూడా అవసరం లేదు, 600 600 అంటే మన కాల్ పుట్టు రెండు ఉంటాయి కదా, సో అందుకని ఐ ప్రిఫర్ సి. ఓకే, ఈ ఎంత 600 కదా, రైట్? ఇది ఎంత? ఇక్కడ 24 అనేది ఇయర్, 06 అనేది మంత్, 27 అనేది ఎక్స్పైరీ. ప్రతి మంత్ లో లాస్ట్ గురువారం ఎక్స్పైరీ డే. ఓకే, సో ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం. 27 ఇది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎంత ఉంది ప్రీమియం? 2 రూపీస్ అండి. ఇది మనం ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇది మనం రిస్క్ తీసుకోవచ్చా లేదా. ఇది పడిపోతూనే ఉంది. ఇక్కడ ఎల్లో కలర్ క్యాండిల్ వచ్చింది డైలీ టైం ఫ్రేమ్ లో. ఎల్లో కలర్ క్యాండిల్ ఎప్పుడు వచ్చినా దట్ ఈస్ నథింగ్ బట్ ఇండికేషన్ ఆఫ్ డైవర్జెన్స్. అంటే అది ట్రెండ్ చేంజ్, అంటే ట్రెండ్ చేంజ్ అనలేము, మీకు ఒకవైపు పోతుంది అనేసి అనిపిస్తుంది, బట్ ఇంకోవైపు పోతుంది అంటే వాడు మిమ్మల్ని ఇటు తీసుకెళ్తా అనేసి చూపిస్తున్నాడు, బట్ మిమ్మల్ని అటు తీసుకెళ్తాడు. అది డైవర్జెన్స్. ఓకే, సో మీరు అప్పుడు ఏం చేయాలి? మనకు హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ ప్రైస్ దగ్గర మనకి ఫిల్టర్ అయింది, 579 దగ్గర మనం ఎంట్రీ అనుకుంటున్నాం. మనకి ఎంట్రీ కూడా మనకు కన్ఫర్మ్, చార్ట్ ప్యాటర్న్ మనకు కన్ఫర్మ్ అయింది కదా, అయిందా? 582 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చా? ఇందాక చార్ట్ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా. సో తీసుకోవచ్చు అన్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ మనం ప్రీమియంకి టార్గెట్ ఏమైతే ఉందో 600 టార్గెట్. సో ఈ ప్రీమియంలోకి వెళ్తాం, మనం వెళ్ళి 5 minutesలోకి వెళ్తాం. రిఫ్రెష్, రీసెట్, రైట్ క్లిక్, రీసెట్ చార్ట్ వ్యూ. ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత వైలెట్ క్యాండిల్ ఎక్కడ నుంచి చూద్దాం. చలో, ఇది వైలెట్ క్యాండిల్. ఈ వైలెట్ క్యాండిల్ ఎంత? దీనిది హై 3.05. సో మార్క్ చేద్దాం 3.10. ఇది మన ఎంట్రీ అవుతుంది, రైట్? దీనిపైన ఇది మన ఎంట్రీ అవుతుంది. ఇంకొంచెం స్ట్రాంగ్ గా మనము ఎంట్రీ తీసుకోవాలి అంటే ఇంకో వైలెట్ క్యాండిల్ ఎక్కడ వచ్చింది? ఈ క్యాండిల్స్ ఎంత చిన్నగా ఉన్నాయంటే ఇంకో ఇక్కడ వైలెట్ క్యాండిల్ వచ్చింది కానీ మనకు కనిపించట్లేదు. ఇది వైలెట్ క్యాండిల్, ఇది వైలెట్ క్యాండిల్. ఇక్కడ కింద కనిపిస్తుంది, ఇక్కడ కింద కనిపిస్తుంది. ఈ వైలెట్ క్యాండిల్. సో ఈ వైలెట్ క్యాండిల్ ఈ హై ఎంత? 3.60. వాహ్, పర్ఫెక్ట్ కదా. అంటే ఇక్కడ ఇది క్యాండిల్ క్లోజ్ అయింది కానీ మనకి ఇక్కడ అది ఎంత సన్నగా క్లోజ్ అయిందంటే ఇక్కడ మనకు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఆబ్వియస్ గా 2.65 ఆ 2.70 మన ఎంట్రీ అవుతుందా కదా? అవుతుందా? అర్థం కాదు సార్. ఇప్పుడు ఇక్కడ మనకు క్లోజింగ్ ప్రైస్ ఎంత చూపిస్తుంది? 2.60. అవునా? ఈ క్యాండిల్ లో ఎంత ఉంది? ఈ క్యాండిల్ క్లోజింగ్ ఎంత ఉంది? 2.45. ఇంకో క్యాండిల్ ఇక్కడ కనిపించట్లేదు అంటే నథింగ్ బట్ ఏంటి? ఇక్కడ జస్ట్ అది అప్ డౌన్ ఏం లేదు, 2.60 ఎగ్జాక్ట్లీ. అంటే ఒక చిన్న లైన్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న లైన్ లాంటిది అయి ఉండొచ్చు. అదర్వైజ్ లేదంటే ఈ క్యాండిల్ అయి ఉండొచ్చు. ఈ క్యాండిల్ కూడా కాదు, ఎందుకంటే ఇది కూడా హై వచ్చేసి 2.55, క్లోజ్ 2.50. కానీ ఇక్కడ 2.60 చూపిస్తున్నాడు. 2.60 ఇక్కడ చూపిస్తున్నాడు అనేసి అంటే నథింగ్ బట్ ఇక్కడ క్యాండిల్ ఇది, కానీ అది ఇంకా ఏ మూమెంట్ లేక అప్ కానీ డౌన్ కానీ ఏ మూవ్ కావాలంటే స్టాగ్నేట్ అయ్యి ఉంది, అట్లా నించుండిపోయి ఉంది. మేబీ 1 minute లో కనిపిస్తుంది. 1 minute లో, యా, గుడ్.
1 minute కూడా కనిపించట్లేదు. లాస్ట్ క్యాండిల్ 329కి 2.45 చూపిస్తుంది. ఓకే, ఇది మీరు జెరోదాలో కూడా ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సర్వర్ నుంచి వెంటనే ఫాస్ట్గా ఉండవు, ప్రైస్ మోస్ట్లీ కరెక్టే ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి ఒక 3-4 minutes లేట్ ఉంటుంది. సర్వర్ నుంచి కనెక్ట్ కాకపోవడం వల్ల మార్కెట్ క్లోజ్ అయ్యడానికి ఈ ప్రైస్ కనుక తీసుకొని ఉంటే ఈ ప్రైజే ఉంటుంది. బట్ రియల్ ప్రైస్ మేబీ 2.45 2.70 సంథింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడే చెక్ చేద్దాం. హెచ్డిఎఫ్సి లైఫ్ కదా, ఇది రికార్డ్ అవుతుందా? మధ్యలో ఎప్పుడు ఆపేసినాం కదా మనం. రికార్డ్ అవుతుంది. ఓకే, నేను ఎప్పుడైనా అట్లా మర్చిపోతే నాకు గుర్తు చేయండి. టిఎఫ్సి లైఫ్ 600. సో మీరు జెరోదాలోకి వెళ్ళి మీరు ఇది సెట్ చేయాలంటే మీరు హెచ్డిఎఫ్సి లైఫ్ స్పేస్ 600 మీరు టైప్ చేస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ జూన్ 600 సిఈ అని వస్తుంది. సో అది దాని మీద క్లిక్ చేస్తే మీకు వాచ్ లిస్ట్కి యాడ్ అయిపోతుంది. లాట్ వచ్చేసి 1100 ఉంది. 2.50 ఇస్ ద ప్రీమియం. ఓకే, సో 2.60 మన ఎంట్రీ అవుతుందా కదా? అప్పుడు మనకు వైలెట్ క్యాండిల్ వచ్చింది 5 minutesలో, లేదు అంటే 1 minute ఇదే తీసుకోండి. ఎంత ఉంది? 2.40. సో 2.50 మన ఎంట్రీ అవుతుందా కదా? దాని ఏమంటారు, మనము దాని ఒక హై టేకెన్ అవుట్ అయితే కదా, మనం హై టేకెన్ అవుట్ అయిందా సార్? మరి నెక్స్ట్ హై టేక్ ఇప్పుడు 2.50లో ఉంది మేడం. సో ఇప్పుడు రేపు మార్కెట్ ఓపెన్ ఆ వైలెట్ క్యాండిల్ హై ఎంత ఉంది? 2.60 ఉంది మేడం. 2.60 ఉంది. సో రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం జీటీటీ ఆర్డర్ పెట్టామనుకోండి, 2.65 పైన క్లోజ్ అయిపోతే మనం బై, లేదు అంటే నార్మల్ ఆర్డర్ పెట్టామనుకోండి 2.65 మాన్యువల్గా మనం వాచ్ చేసి, చార్ట్ ఎప్పుడైనా మనం వాచ్ చేసే తీసుకోవాలి. ఎనీ టైం ఫ్రేమ్, 1 minute కానీ 5 minutes కానీ, వాట్ ఎవర్ టైం ఫ్రేమ్. ఇప్పుడు దీని రూల్ ఏంటి సార్? వైలెట్ ది ఇప్పుడు హై టేకెన్ అవుట్ అయితే ఎగ్జిట్ కదా అది? హై టేకెన్ అవుట్ అయితే ఎంట్రీ మేడం, లో టేకెన్ అవుట్ అయితే ఎగ్జిట్. వైలెట్ క్యాండిల్ హై టేకెన్ అవుట్ అయితే ఎంట్రీ, లో టేకెన్ అవుట్ అయితే ఎగ్జిట్. ఎల్లో క్యాండిల్ మీకు మార్కెట్ డైవర్షన్ ని చూపిస్తుంది. ఎల్లో క్యాండిల్, ఇది ఎల్లో క్యాండిల్. సో ఇప్పటి వరకు మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళింది. 5 minutesలో ఇంకొంచెం బెటర్ కనిపిస్తుంది. సి ఇక్కడ మీకు ఎల్లో క్యాండిల్ వచ్చింది, కనిపిస్తుందా అందరికి? ఎల్లో క్యాండిల్, ఇక్కడ ఎల్లో క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి యాక్చువల్గా పైకి వెళ్తున్నట్టు కనిపించింది. ఎల్లో క్యాండిల్ వచ్చిన తర్వాత 1 క్యాండిల్ మాత్రమే పైకి వెళ్ళింది. దాని తర్వాత ఏమైంది? సైడ్ వే వెళ్ళింది, దాని తర్వాత కిందికి పడిపోయింది. సో ఎల్లో క్యాండిల్ ఈజ్ డైవర్జెన్స్. ఎల్లో క్యాండిల్ లో ఏమైతే ఉందో దట్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. అండ్ ప్రైస్ కింది నుంచి పైకి వెళ్ళి, అంటే లైక్ ఇప్పుడు మీరు అడిగిన డౌట్కి, ఇక్కడ ఎల్లో క్యాండిల్ వచ్చిందా, దాని తర్వాత వైలెట్ వచ్చిందా, ఇప్పుడు ఈ వైలెట్ క్యాండిల్ హై ఎంత? 4.35. 4.40 మన ఎంట్రీ అవుతుందా కదా? అట్లనే దీని లో ఎంత? 3.90. సో 3.80 మన స్టాప్ లాస్ అవుతుందా కదా? దీనిలో ఎంత మేడం? 3.90. సో 3.80 మన స్టాప్ లాస్ అవుతుందా కదా? అట్లనే 4.40 మన ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే చూడండి, మళ్ళీ మీరు నెక్స్ట్ క్యాండిల్ ఇట్లా మీకు కనిపించేంత వరకు మీరు వెయిట్ చేస్తారు. సపోజ్ ఇక్కడ ఎల్లో క్యాండిల్ వచ్చింది, కనీసం వెంటనే ఒక 2-3 క్యాండిల్ అయితే ఇమీడియట్గా ఎల్లోనో వైలెట్ అయితే రావు కదా. కనీసం ఒక 5 to 10 క్యాండిల్స్ అన్న మూవ్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనకు మళ్ళీ ఎల్లో క్యాండిల్ వచ్చింది. సో ఆటోమేటిక్గా దీనిలో ఎంత? క్లోజింగ్ దీనిలో ఎంత? 4.85. ఇప్పుడు నెక్స్ట్ ఎనీ క్యాండిల్ 4.85 కన్నా లో క్లోజ్ అయితే
4.85 కన్నా లో క్లోజ్ అయితే దట్ ఈస్ అవర్ ఎగ్జిట్. సో ఇక్కడ ఈ క్యాండిల్ నెక్స్ట్ వచ్చింది కానీ క్లోజింగ్ అవ్వలేదు, క్లోజింగ్ అప్పే అయింది. సో ఇంకా మనం ట్రేడ్లోనే ఉన్నాం. ఇక్కడ మనకు ఎగ్జిట్ అవుతుంది, ఈ క్యాండిల్ మన ఎగ్జిట్ అవుతుంది. బికాజ్ ఎల్లో క్యాండిల్ వచ్చింది, దెన్ రెడ్ క్యాండిల్ లో క్లోజ్ అయింది, లో టేకెన్ అవుట్ కదా. క్లియర్? ఇక్కడ వైలెట్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, వెన్ ద లో ఈజ్ టేకెన్ అవుట్ దట్ ఈస్ అవర్ ఎగ్జిట్. అక్కడ పైవట్ క్రియేట్ అవుతుంది సార్. పైవోట్ క్రియేట్ అవుతుంది మేడం, బట్ స్క్రీనర్స్ లేకుంటే ఎట్లా ట్రేడ్ చేయాలని చెప్తున్నా నేను. రైట్, ఇప్పుడు స్క్రీనర్స్ అంటే ఇప్పుడు నేను ఆప్షన్స్ కి నేను క్రియేట్ చేసినవి అన్ని కూడా నేను మీకు ఇవ్వాలంటే నేను అక్కడ అమౌంట్ పే చేయాలి. ఇది లేటెస్ట్ గా నేను క్రియేట్ చేసింది. ఇది మీకు సాలిడ్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు చాలా స్ట్రాంగ్ గా, మీరు చాలా బ్యూటిఫుల్ గా సార్, అన్ని ఈ ఆప్షన్ మాకు వస్తుందా? ఈ పైన టుడే వాల్యూమ్, యెస్టర్డే వాల్యూమ్ ఇట్లాంటి చార్ట్ మాకు డిస్ప్లే కావచ్చా మా దాంట్లో కూడా? అంటే నాకు అమౌంట్ మీరు పే చేస్తే నేను ట్రేడింగ్ వ్యూ వాడికి పే చేసి తర్వాత అప్పుడు ఎవరెవరి కావాలో యాక్సెస్ ఇస్తాను. మంత్లీ ఈ వాల్యూమ్ ఇది ఉందా మనకి ఈ టేబుల్? ఈ టేబులే మేడం నేను చెప్పేది, ఇది నా దగ్గర ఓకే. మాత్రమే క్లీనర్ ఇది. ఓకే ఓకే డన్. ఓకే, ఇది నేను మీకు ఇవ్వాలి అనేసి అంటే నేను ట్రేడింగ్ వ్యూ వాడికి అమౌంట్ పే చేయాలి, నేను ప్రీమియం తీసుకోవాలి. నేను ఇంకా తీసుకోలేదు, తీసుకున్నాక అప్పుడు నేను యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఇక్కడ అన్ని మన గ్రీన్ కనిపిస్తున్నాయా? సో గ్రీన్ కనిపిస్తున్నాయి అంటే దట్స్ ఎంట్రీ, దట్స్ ఏ క్లియర్ ఎంట్రీ. ఈ గ్రీన్ వచ్చినాక మనం ఇమ్మీడియట్ గా మనం చూడాల్సింది ఇక్కడ మ్యాచ్ అవుతుందా మన ఫిగర్స్, దెన్ చార్ట్ ప్యాటర్న్ కన్ఫర్మ్ అయింది. చార్ట్ ప్యాటర్న్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది? ఈ ఎల్లో కానీ వైలెట్ క్యాండిల్ కానీ హై టేకెన్ అవుట్ అయినప్పుడు దట్ ఈస్ అవర్ ఎంట్రీ. ఇక్కడ ఎంత హై? 3.30. ఇక్కడ ఎంత హై? 3.05. సో ఇక్కడ నుంచి మనం వాచ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ వైలెట్ క్యాండిల్ ఎక్కడ కనిపిస్తుందో ఆ క్యాండిల్ నుంచి 1 minute లోనే చూడండి, మీరు 1 minute లోనే చూడండి ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది. వైలెట్ క్యాండిల్ మీకు ఎక్కడ వచ్చింది? హై టేకెన్ అవుట్, టేక్ ఎంట్రీ. లో టేకెన్ అవుట్, టేక్ ఎగ్జిట్. 1 minute లో మీరు తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? 5 minutes లోకి వెళ్ళండి. లేదు, 5 minutes లో మీరు తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? 1 minute లోకి వెళ్ళండి. 1 minute లోకి వెళ్ళి 1 minute లో ఎగ్జిట్ పాయింట్ కోసం చూడండి. క్లియర్? ఓకేనా అండి? కానీ ఇక్కడ మనకు ఈ బ్లాక్ సెల్ లైన్ ఉంది చూడండి సార్, అది స్టాప్ అయ్యేదాకా అవసరం లేదంటారా? మనకు పర్పుల్ లైన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు వైలెట్ క్యాండిల్ వచ్చేస్తే ఇవి మనం ఈ బ్లాక్ లైన్ ఆగిపోతుంది. మేడం ఇదే ఓకే, చెప్పండి. అది ఆగిపోతుంది కదా? నో మేడం, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడినో దాని గురించి మాత్రమే డౌట్ అడగండి. ఈ స్క్రీనర్ మీకు ఎవరికి ఇవ్వలేదు. సో దీని గురించి మీరు డౌట్లు అడిగినా కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు. సో ఇది ఇప్పుడు నేను ఏమైతే టాపిక్ చెప్పినో దాని రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎనీబడి. ఇప్పుడు ఇక్కడ ఎల్లో క్యాండిల్ కానీ వైలెట్ క్యాండిల్ కానీ వచ్చి దాని ఎంట్రీ ఎగ్జిట్, దాని హై ఆర్ లో ఎఫెక్ట్ అయ్యే క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మన ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది మనము చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. రైట్. ఇంకేమైనా డౌట్ సుబ్బారెడ్డి గారు? ఇప్పుడు అర్థమైందా అండి టార్గెట్స్ అండ్ ఎంట్రీ ఆప్షన్స్? ఓకే సార్, అర్థమైంది సార్. నాకు డౌట్ ఉంది, అడగండి. ఇప్పుడు మనకు ఈ ప్రైస్ ఓకే, ఎంట్రీ ఓకే సార్. అది ఒకవేళ ఎక్కువ గ్యాప్ అప్ అయ్యి మనకు ఫుల్ బ్యాక్ లో ఒకవేళ వస్తే ఎంట్రీ తీసుకోవాలి, లేకపోతే లేదు కదా సార్, అంతే కదా? గ్యాప్ అప్ లో మీరు టచ్ చేయొద్దు. గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రైస్ ఎంత క్లోజ్ అయింది? 2.60 క్లోజ్ అయిందండి. సపోజ్ 2.60 ఇక్కడ మనకి చూపిస్తుంది. మనం ఇక్కడ ఉన్న ఫిగర్స్ మాట్లాడుకుందాం. మనకు రేపు 4.75 ఓపెన్ అయింది అనుకోండి, మీరు తీసుకుంటారా? నేనైతే తీసుకోను సార్. నేను తీసుకోను. లేదు, తీసుకోను సార్. అదే ఫుల్ బ్యాక్ లో మన ప్రైస్ దగ్గరికి వస్తే ఏమైనా వస్తే మాత్రమే తీసుకుంటాం. మనకు ఫుల్ బ్యాక్ లో వచ్చినాక మనకు ఇదండి, మనకు మిగతా ఇండికేటర్స్ ఇవన్నీ మర్చిపోండి. మీరు
ఇక్కడ ఏమైతే మీకు ఫిగర్స్ కనిపిస్తున్నాయో ఫిగర్స్ నా ఎక్స్పీరియన్స్ ఏం ప్రూవ్ చేస్తుంది అంటే 98% దే ఆర్ రైట్. ఈ ప్రైజెస్లల్లో మీరు ప్యాటర్న్ ఒకటి మీరు కన్ఫర్మ్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటే, ఇప్పుడు మార్నింగ్ మింటూజీ కూడా షేర్ చేసిండు కదా 7 days ఆయన స్టాక్స్ ఇందులో వచ్చినవి ఎంట్రీ ప్రైస్ తీసుకున్నాడు, ప్రజెంట్ ప్రాఫిట్లోనే ఉన్నాడు అనేసి. ఓకే, సో ఆప్షన్స్ కూడా అదే లాజిక్. నేను ఏది మార్చలేదు, జస్ట్ ది ఓన్లీ ఆప్షన్స్కి మాత్రం లిమిట్ చేసిన. ఇది మీకు యాక్సెస్ ఇస్తాను నేను, మీకు ఇప్పుడు గ్రూప్లో పోస్ట్ చేస్తాను నేను. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కువ గ్రీడ్కి పోవద్దు, ఎక్కువ మీకు వాట్ ఈజ్ వాట్ ఐడియా లేకుండా మీరు స్టెప్ తీసుకోవద్దు. మీకు ఎంత రిస్క్ అమౌంట్ పెట్టగలుగుతారో అంత మాత్రమే మీరు తీసుకోండి. మోస్ట్లీ ఇక్కడ వచ్చే అన్ని అయితే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. టైటాన్ మీరు మొన్న కనుక తీసుకొని ఉంటే ఎంట్రీ ప్రైస్ కరెక్ట్ అంటే ప్రాఫిట్లో ఉంటారు, బట్ ఇన్ టైంలో ఎగ్జిట్ కాకపోతే ఆ ప్రీమియం లాస్ట్లోకి వచ్చింది. టైటాన్ నేను యాడ్ చేసిన, డిలీట్ చేసిన అనుకుంటా. నేను లైవ్ మార్కెట్లో అది వచ్చినప్పుడు నేను యాడ్ చేసిన. స్టాక్ ప్రైస్ మాత్రం స్టిల్ ఎక్కువనే ఉంది. స్టాక్ ప్రైస్ మన ఎంట్రీ ప్రైస్ కన్నా ఎక్కువనే ఉంది. కానీ ఇక్కడ మన 3361 అయితే 3400 ఉంది, కానీ ప్రీమియం పడిపోయింది. సో అది స్టాక్ ఆప్షన్స్లో ఉండే రిస్క్. టైం లాగ్ అయింది అనేసి అంటే మీ అమౌంట్స్ ప్రాబ్లం అయితే ప్రీమియం అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఏం లేనట్టేనా? నమస్కారం. రమాదేవి గారు, రమాదేవి గారు, ఇది అర్థమైంది, కానీ అంటే ఇవన్నీ ఇంకా కొంచెం తర్వాత అడుగుతాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అయితే మీరు 7 days మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఫాలో అవ్వండి. మీకు ఎక్సెస్ అమౌంట్ ఉన్నాయి అనేసి అంటే మాత్రమే ఆప్షన్స్లో ట్రై చేయండి. ఓకే, లేదు మీరు ఎక్కువ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా అంటే నేను ఆప్షన్స్ పోస్ట్ చేయడమే ఆపేస్తాను. ఓకే, మీరు అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వడం కోసం నేను 1 by 1 లెవెల్ పెంచుతున్నాను. కానీ అది మీకు కాన్ఫిడెన్స్ లెక్క కాకుండా ఇంకో రకంగా టర్న్ అయితే మాత్రం మనం కొంచెం స్లో డౌన్ అవుదాం, పర్లేదు. రైట్, ఓకేనా అండి? ఎస్ సార్. క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్. Close. రైట్, బాయ్. Bye everybody. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, బాయ్.